Hello guys, welcome to LTX classes. APPSC Group 2 Prelims Grand Test 2. ఓకే 2026కి సంబంధించి రెండో గ్రాండ్ టెస్ట్ని ప్రిలిమ్స్కి సంబంధించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో మనకి ఇప్పుడు డిస్కస్ చేయబోయేది జాగ్రఫీ. ఓకే, సో జాగ్రఫీ క్వశ్చన్స్ పర్వాలేదు, మోడరేట్ స్టాండర్డ్లోనే ఉన్నాయి, 30 క్వశ్చన్స్ కూడాను. ఒకసారి ఏంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా చూద్దామండి. ఓకే, సో ఇంకా స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ మనకి స్టార్టింగ్ సోలార్ సిస్టమ్తో మొదలు పెట్టారు. సోలార్ సిస్టమ్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతారు. ఏంటా క్వశ్చన్ చూడండి, క్లియర్గా చూడండి. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే సోలార్ సిస్టమ్కి సంబంధించి ఒక ప్లానెట్ ఉంది. ఆ ప్లానెట్ యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే దీనికి చాలా డెన్స్ అట్మాస్ఫియర్ ఉంటుంది, చాలా సాంద్రతరమైన వాతావరణం ఉంటుంది. దాంతోపాటు ఆ వాతావరణంలో ఎక్కువగా ఉండేది కార్బన్ డైఆక్సైడ్. అండ్ ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వలన అక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎంత ఎక్కువగా అంటే దాన్ని రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలిచేంతగా జరుగుతుంది. ఓకే, వీటన్నింటి యొక్క రిజల్ట్ ఏంటి అంటే ఆ ప్లానెట్ హాటెస్ట్ సెలెస్టియల్ బాడీగా ఉంది సోలార్ సిస్టంలో. ఓకే, అదర్ దెన్ సన్. ఓకే, సో ఆ బాడీ ఏంటి అని అడుగుతున్నా, ఆ ప్లానెట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఈ చిన్న పాయింట్ చూసి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. యాక్చువల్గా ఏంటది, హాటెస్ట్ సెలెస్టియల్ బాడీ. మొత్తం ఈ సోలార్ సిస్టంలో అత్యధిక సర్ఫేస్ టెంపరేచర్స్ కలిగిన గ్రహం అంటే ఖచ్చితంగా వీనస్సే. అక్కడ దగ్గర 475 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ ఉంటుంది. ఓకే, సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మెర్క్యూరీ అనేది భూమి అసలు సౌర కుటుంబంలో సోలార్ సిస్టంలో అంత వేడి ప్లానెట్ కాదు. ఓకే, సో సోలార్ సిస్టమ్ మొత్తంలో కూడా హాటెస్ట్ ప్లానెట్ ఏంటి అంటే వీనస్సే. ఓకే, అయితే వీనస్ అంత వేడిగా ఉండడానికి కారణం ఏంటి అంటే అక్కడ జరిగే ఒక ఫినామినా. ఆ ఫినామినా పేరే మనకి రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండి. ఓకే, రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా మనకి ఎక్కడైనా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయంటే ఒక ప్లానెట్ యొక్క వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయంటే అవి ఏం చేస్తాయి, భూమి మీదకి వచ్చి అంటే ఆ ప్లానెట్ మీదకి వచ్చి వెనక్కి రిఫ్లెక్ట్ అయిన సన్లైట్ని ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ట్రాప్ చేసి ఉంచుతాయి. ఓకే, అవి ట్రాప్ చేసి ఆ ప్లానెట్ని మళ్ళీ వేడి చేస్తాయి, ఆ వేడినంతా కిందకి పంపించి, అంతే కదా. అదే మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువగా జరగడానికి ఛాన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎప్పుడైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఓకే లైక్ మనకి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వాటర్ వేపర్, ఓకే నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ ఎక్కువగా ఉంటాయి అట్మాస్ఫియర్లో. అప్పుడు మనకి అంత ఎక్కువ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరగడానికి అవకాశం ఉంది. ఆటోమేటిక్గా ఇక్కడ టెంపరేచర్ అంత పెరగడానికి అవకాశం ఉంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా థిక్గా ఉంది, అది కూడా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్తో ఉంది. మోర్ దెన్ 90% మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది వాతావరణంలో, వీనస్ యొక్క వాతావరణంలో. సో వీటన్నింటి వలన చాలా ఎక్కువ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరిగి అక్కడ టెంపరేచర్లు ఇంతగా పెరిగిపోతున్నాయి అనమాట. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనకి ఇక్కడ వీనస్ మీద ఇంకొకటి కూడా జరుగుతుంది, ఏంటంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అని చెప్పి ఒకటి ఏర్పడుతుంది. అంటే అర్థం ఏంటంటే మామూలుగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవ్వడం వలన టెంపరేచర్లు పెరుగుతున్నాయి. ఓకే, ఈ టెంపరేచర్లు పెరగడం వల్ల ఏమవుద్ది, సర్ఫేస్ మీద ఒకవేళ వాటర్ ఉంటే వాటర్ అంతా ఎవాపరేట్ అవుద్ది. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి వాటర్ వేపర్ యాడ్ అవుద్ది ఒక అట్మాస్ఫియర్లోకి. ఈ వాటర్ వేపర్ మళ్ళీ గ్రీన్ హౌస్ గ్యాస్. సో ఏమవుద్ది, ఇప్పుడు ఆల్రెడీ టెంపరేచర్ ఆల్రెడీ పెరిగింది, ఈ వాటర్ వేపర్ వల్ల ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. ఇలాగ అంటే వాటర్ వేపర్ ఎవాపరేట్ అవుతూ చాలా ఎక్కువగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరిగిపోతుందండి. టెంపరేచర్లు 1000s వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అదే మనకి ఈ రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దీనివల్ల పూర్తిగా అక్కడ ఉన్న ఓషన్స్ కంప్లీట్గా డిసిపియర్ అయిపోతాయి. ఓకే, అన్నీ డిసిపియర్ అయిపోతాయి, పూర్తిగా టెంపరేచర్లు విపరీతంగా ఉంటాయి. మీకు తెలుసు కూడాను. ఓకే, వీనస్ అంత వేడిగా ఉంటుంది కాబట్టి వీనస్ యొక్క సర్ఫేస్ మెరుస్తూ కనిపిస్తుంటుంది ఆ వేడికి. ఒక అందుకే మనం దాన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటాం వీనస్ని. సో వీనస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో తర్వాత మూవింగ్ టు 32nd క్వశ్చన్, 32వ క్వశ్చన్కి వెళ్ళామనుకోండి. ఓకే, 32nd క్వశ్చన్ మనకి ఎర్త్ యొక్క ఇంటీరియర్ గురించి అడుగుతున్నాడు సింపుల్గా. ఓకే, ఎర్త్ యొక్క ఇంటీరియర్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 3 స్టేట్మెంట్స్లో ఏవేవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. క్లియర్గా చూడండి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ఇది సెస్మిక్ డిస్కంటిన్యూటీస్ గురించి ఇచ్చాడు. ఒకటోది మొహరోవిక్ డిస్కంటిన్యూటీ అనేది ఎర్త్ మ్యాంటిల్కి మధ్య బౌండరీని డిలీనియేట్ చేస్తుంది అన్నాడు. కరెక్టే కదా, 100% కరెక్టే కదా.
ఓకే, మనకి ఏంటంటే ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్లోకి వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు ఓకే, ఫస్ట్ సర్ఫేస్కి దగ్గరలో క్రస్ట్ ఉంటుంది, క్రస్ట్ కింద మ్యాంట్లు ఉంటుంది, మ్యాంట్ల కింద కోర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కోర్. ఓకే, అండ్ క్రస్ట్కి మ్యాంట్లకి ఉండే బౌండరీ ఏదైతే ఉంటుందో, క్రస్ట్కి మ్యాంట్లకి ఉండే బౌండరీని మనం మోహో బౌండరీ ఆర్ మొహరోవిక్ డిస్కంటిన్యూటీ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అండ్ ఒకవేళ మనం మ్యాంటిల్కి కోర్కి మధ్యలోకి వెళ్ళామనుకోండి, మ్యాంటిల్కి కోర్లకి మధ్యలోకి వెళ్తే మనకి గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. మోహో ఒకటి, గుటెన్బర్గ్ ఒకటి, రెండు డిస్కంటిన్యూటీస్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి ఇంటర్నల్ డిస్కంటిన్యూటీస్ కూడా ఉంటాయి. ఇంటర్నల్ అంటే మనకి లైక్ ఇప్పుడు కోర్ ఉంది కదా, ఓకే, ఏది ఇన్నర్ కోర్ అవుటర్ కోర్ ఉంటాయి కదా, ఇన్నర్ కోర్కి అవుటర్ కోర్కి మధ్యలో మళ్ళీ మనకి లెహ్మన్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. ఓకే, దీన్ని లెహ్మన్ డిస్కంటిన్యూటీ అంటారు. ఓకే, అప్పర్ మ్యాంటిల్కి లోవర్ మ్యాంటిల్కి మధ్యలో రెపెటివ్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. ఓకే, అప్పర్ క్రస్ట్కి లోవర్ క్రస్ట్కి మధ్యలో కాన్రాడ్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి అన్ని లేయర్స్లో కూడా సెసిమిక్ డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి. ఈ సెసిమిక్ డిస్కంటిన్యూటీస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అక్కడికి వచ్చినప్పటికీ సెసిమిక్ వేవ్స్ యొక్క బిహేవియర్ మారుతూ ఉంటుంది అంతే. ఓకే, సో ఇక్కడ మోహో డిస్కంటిన్యూటీ కరెక్టే కదా, కరెక్టే, క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్యలో ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఇంకా సెకండ్ స్టేట్మెంట్ ఏంటిది, అవుటర్ కోర్ సాలిడ్ స్టేట్లో ఉంటుందంట. ఓకే, అయితే దానికి కారణం ఏంటి అంటున్నాడు, అక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇన్నర్ కోర్ ఏమో లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అన్నాడు. ఓకే, ఇన్నర్ కోర్కి కారణం ఏంటి ఇవ్వలేదు. ఓకే, అయితే ఇక్కడ మనకి తెలుసు ఏంటది, భూమి లోపల ఉన్న పొరల్లో అవుటర్ కోర్ ఏమో కంప్లీట్గా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. భూమి లోపల ఏకైక లిక్విడ్ స్టేట్లో ఉన్న లేయర్ ఏంటి అంటే అవుటర్ కోర్. దాని లోపల ఉన్న ఇన్నర్ కోర్ ఏమో సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, ఇన్నర్ కోర్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అవుటర్ కోర్లో యాక్చువల్గా టెంపరేచర్ డామినేట్ చేయడం వల్ల అది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇన్నర్ కోర్లో టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, ఇమ్మెన్స్ ప్రెషర్ ఉండడం వల్ల ఇన్నర్ కోర్ మనకి సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అవుటర్ కోర్ కాదు సాలిడ్ స్టేట్లో ఉండేది, ఇన్నర్ కోర్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, అది మళ్ళీ థర్డ్ స్టేట్మెంట్కి వచ్చామనుకోండి, థర్డ్ స్టేట్మెంట్ మనకి ఏమంటున్నాడు, P seismic waves, అదే primary seismic waves possess the capacity to propagate through solid, liquid and gaseous media. ఓకే, P waves మనకి సాలిడ్స్లో వెళ్ళగలవు, లిక్విడ్స్లో వెళ్ళగలవు, గ్యాసెస్లో కూడా వెళ్ళగలవు అని చెప్తున్నాడు. మనకు తెలుసు కదా, చూస్తాం. ఓకే, PS రెండు వేవ్స్ గురించి అవుతాం, ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్. ఓకే, ప్రైమరీ వేవ్స్ అనేవి మనకి సింపుల్గా చెప్పాలంటే ఇవి లాంగిట్యూడినల్ నేచర్లో ఉంటాయి. అంటే వేవ్ డైరెక్షన్కి ప్యారలల్గా ఇవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి, కంప్రెషన్స్ రూపంలో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఇలా వెళ్తూ ఇవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ సాలిడ్స్లోంచి వెళ్ళగలవు, లిక్విడ్స్లోంచి వెళ్ళగలవు, ఈవెన్ గ్యాసెస్లోంచి కూడా వెళ్ళగలవు. కాకపోతే స్పీడ్ తగ్గుతుంటుంది అంతే, స్పీడ్ తగ్గుతుంటుంది కానీ ఖచ్చితంగా వెళ్తూ ఉండగలవు. సో పీ వేవ్స్కి ఉన్న క్యారెక్టరిస్టిక్ అది. ఎస్ వేవ్స్కి ఉన్న క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే అవి కేవలం సాలిడ్స్లోంచి వెళ్ళగలవు. ఓకే, సాలిడ్స్లోంచి మాత్రం వెళ్ళగలవు, లిక్విడ్స్లోంచి వెళ్ళలేవు అవి. ఓకే, లిక్విడ్స్లోంచి కానీ గ్యాసెస్లోంచి కానీ వెళ్ళలేవు, అందుకే అవుటర్ కోర్లోంచి అవి వెళ్ళలేవు. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే కదా. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 and 3. ఓకే, ఆప్షన్ బి 1 and 3 ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనకి 33rd క్వశ్చన్ అట్మాస్ఫియర్ యొక్క లేయర్స్ గురించి అడుగుతున్నాడు. ఓకే, అట్మాస్ఫియర్ యొక్క లేయర్స్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి మ్యాచింగ్ చేయండి అని అంటున్నాడు. ఓకే, ఎంత ఈజీ చూడండి ఒకసారి. మీకు ఇందులో 1, 2 తెలిసినా కూడా ఈజీగా పెట్టేయచ్చు మీరు. ఓకే, సో ఏంటి మీకు తెలుసు అంటే ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ పేర్లు వదిలేయండి, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, ఐనోస్పియర్ ఇవి వదిలేయండి. ఒకసారి క్యారెక్టరిస్టిక్స్ చూడండి, వాటి బట్టి అది ఏ లేయర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ఏమన్నాడు ఫస్ట్ది, ఇట్ కంటైన్స్ ద ఓజోన్ లేయర్ విచ్ అబ్జార్బ్స్ అల్ట్రావైలెట్ రేడియేషన్ అన్నాడు. అరే కానీ ఓజోన్ లేయర్ ఉండేది ఎక్కడ, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, స్ట్రాటోస్పియరే కదా. సో బీకి 1 కదా. ఓకే, తర్వాత ఇట్ రిఫ్లెక్ట్స్ రేడియో వేవ్స్ బ్యాక్ టు ఎర్త్ ఫెసిలిటేటింగ్ టెలికమ్యూనికేషన్. ఓకే, రేడియో వేవ్స్ని వెనక్కి పంపించి టెలికమ్యూనికేషన్కి ఉపయోగపడే లేయర్ అని చెప్తున్నాడు. ఓకే, ఐనోస్పియర్నే లేయర్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారని కూడా మనం చదువుకుంటాం, లేయర్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎందుకంటే ఇవి రేడియో వేవ్స్ని అంటే అక్కడ ఉన్న టెంపరేచర్స్ వలన అక్కడున్న మొత్తం మాలిక్యూల్స్ అన్నీ కూడా అయానిక్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి, ఆటమ్స్ అన్నీ కూడా. సో అయానిక్ స్టేట్లోకి వెళ్ళిపోవడం వలన
మొత్తం అయనోస్ఫియర్ అనే ఒక లేయర్ ఏర్పడుతుంది. ఇది రేడియో వేవ్స్ ని ట్రాన్స్మిట్ చేయడం ఓకే లేదా రిఫ్లెక్ట్ చేయగలిగే క్యాపబిలిటీని కలిగి ఉంటుంది. అందుకే దాన్ని లేయర్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా పిలుస్తాం. అదే అయనోస్ఫియర్. అది థర్మోస్ఫియర్ లో ఉంటుంది. అంటే ఇది కరెక్టే కదా, అంటే అయనోస్ఫియర్ కి ఇది పెట్టొచ్చు కదా మనం. ఓకే, అలాగే ద లొకేషన్ వేర్ ఆల్ మేజర్ వెదర్ ఫినామినా అక్కర్. ఓకే, మొత్తం ఎర్త్ యొక్క లేయర్స్ లో, ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి ఓకే అట్మాస్ఫియర్ పైకి వెళ్ళే కొద్ది 10,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది అట్మాస్ఫియర్. అందులో ఉండే ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, ఎక్సో ఈ అన్ని లేయర్స్ లో లోయెస్ట్ లేయర్ అయిన ట్రోపోస్ఫియర్ ఏదైతే ఉందో ఇందులోనే మనకి అన్ని వెదర్ ఫినామినాన్స్ జరుగుతాయి. అంటే క్లౌడ్స్ ఏర్పడడం అవ్వచ్చు, వాటర్ ఎవాపరేట్ అవ్వడం అవ్వచ్చు, ఓకే రెయిన్ ఫాల్ రావడం అవ్వచ్చు, లేకపోతే థండర్స్ అవ్వచ్చు. ఇలాంటి అన్ని ఫినామినాన్స్, టోర్నడోస్ కానీ ప్రతి ఫినామినాన్ కూడా మనకి ఎక్కడ జరుగుతాయి? ఓన్లీ ట్రోపోస్ఫియర్. ఎందుకంటే అక్కడే గాలి ఎక్కువ ఉంటుంది, అక్కడే మొత్తం ఈ అట్మాస్ఫియర్ యొక్క కాన్స్టిట్యూయెంట్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. సో ట్రోపోస్ఫియర్ లోనే ప్రతి ఫినామినాన్ జరుగుద్ది. సో ట్రోపోస్ఫియర్ ఏకి 3 పెట్టొచ్చు కదా. ఓకే, అలాగే మెటియోర్స్ ఈ లేయర్ లోకి వచ్చిన తర్వాత బర్న్ అయిపోతాయి అని చెప్తున్నాడు. చెప్పండి, మెటియోర్స్ బర్న్ అయిపోయే లేయర్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఎర్త్ మీదకి ఒక మెటియోర్ వస్తుంది, ఎగ్జోస్ఫియర్ ని దాటి వచ్చింది, థర్మోస్ఫియర్ ని దాటి వచ్చింది, ఓకే మీసోస్ఫియర్ లోకి ఎంటర్ అయింది. మీసోస్ఫియర్ లోకి ఎంటర్ అయినప్పటికీ అట్మాస్ఫియర్ లో గ్యాసెస్ యొక్క డెన్సిటీ పెరిగింది. అంటే ఈ ఎగ్జోస్ఫియర్ లో చాలా తక్కువ డెన్సిటీ ఉంటుంది, అలాగే ఎగ్జోస్ఫియర్ లోంచి వచ్చేటప్పటికి డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. ట్రోపోస్ఫియర్ లో హైయెస్ట్ డెన్సిటీ ఉంటుంది అట్మాస్ఫియర్ ది, గ్యాసియస్ డెన్సిటీ. ఓకే, సో ఎక్సోస్ఫియర్ లో, థర్మోస్ఫియర్ లో అంత ఎక్కువ డెన్సిటీ లేదు. బట్ మీసోస్ఫియర్ లోకి వచ్చేటప్పటికి గ్యాసియస్ డెన్సిటీ పెరిగింది. సో ఈ డెన్సిటీ వలన ఆ మెటియార్, ఆ వల్కల్ అనేవి కిందకి పడుతున్నప్పుడు దానికి గాలి అడ్డంగా నిలిచి రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. ఓకే, ఈ రెసిస్టెన్స్ వల్ల ఏమవుద్ది? ఆ రాయికి, అదే ఆ మెటియార్కి గాలికి మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడి ఓకే దాని వల్ల హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ కి ఈ మెటియార్ అనేది బర్న్ అయిపోతుంది. అది జరిగేదంతా కూడా మీసోస్ఫియర్ లో జరుగుతుంది. సో మీసోస్ఫియర్ 4వది, అంటే సికి 4 అన్నమాట. అంటే ఇప్పుడు చెప్పండి, ఏకి 3, బికి 1, సికి 4. ఓకే 3, 1, 4, 2 అంతే కదా. 3, 1, 4, 2 ఆప్షన్ ఏమైనా ఉందా? ఫస్ట్ ఆప్షన్ ఏ 3, 1, 4, 2 ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమవుతుంది కదా. తర్వాత 4th క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ మనకి టైడ్స్ గురించి అడుగుతున్నాడు. చాలా మంచి క్వశ్చన్, టైడ్స్ గురించి అసెర్షన్ అండ్ రీజనింగ్ టైప్ అడుగుతున్నాడు. ఏంటి? ఫస్ట్ అసెర్షన్ ఏమి ఇచ్చాడు? అసెర్షన్ ఏంటి అంటే, అరే బాబు స్ప్రింగ్ టైడ్స్ వస్తాయి. ఓకే, మనకి తెలుసు టైడ్స్ లో స్ప్రింగ్ టైడ్స్, నీప్ టైడ్స్, ఓకే పోటు అంటాం. ఓకే, మనకి పెరిగేది. ఓకే, మనకి కొన్ని సార్లు టైడ్ హైట్ పెరుగుద్ది, బాగా పెరుగుద్ది, సముద్రం చాలా ముందుకు వచ్చేస్తుంది. కొన్ని సార్లు సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో అలా ఈ స్ప్రింగ్ టైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫుల్ మూన్ డే రోజు, న్యూ మూన్ డే రోజు వస్తాయి. ఓకే అండ్ దీని వల్ల మనకి హై టైడ్స్ కి, లో టైడ్స్ కి మధ్య టైడల్ రేంజ్ చాలా ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. ఫస్ట్ది కరెక్టేనా ముందు? ఓకే, కరెక్టే కదా. మనకి తెలుసు ఇప్పుడు ఏంటి, జనరల్ గా ఇప్పుడు ఒక సముద్రం ఉంది. ఓకే, సముద్రం ఉన్నప్పుడు ఇది నార్మల్ సీ లెవెల్ అనుకోండి. ఈ నార్మల్ సీ లెవెల్లో సముద్రం ఒక్కోసారి ప్రతిరోజు రోజుకి 2 సార్లు వాటర్ లెవెల్ పైకి లేస్తుంది, రోజుకి 2 సార్లు వాటర్ లెవెల్ కిందకి వెళ్తుంది. ఓకే, మూన్ యొక్క మరియు సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్లు, ఎర్త్ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వీటి వలన. ఓకే, అయితే పైకి లేచే వాటర్ని ఏమంటాం మనం? హై టైడ్ అని చెప్పి పిలుస్తాం. కిందకి వెళ్ళే వాటర్ని ఏమో లో టైడ్ అని చెప్పి పిలుస్తాం. ఇంతవరకు క్లియర్. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి జరుగుద్ది. ఏంటది? ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది, అంటే మనకి ఈ టైడ్స్ ప్రతిరోజు ఒకే హైట్ లోకి వస్తాయా, ప్రతిరోజు ఒకే హైట్ కి లెగిస్తాయా అంటే లేదు. కొన్ని సార్లు తక్కువ హైట్ కే లేచి ఆగిపోవచ్చు. ఓకే, కొన్ని సార్లు చాలా ఎక్కువ హైట్ కి లేవచ్చు. ఓకే, అవి ఎప్పుడు జరుగుతాయి అంటే సన్ కి, మూన్ కి మరియు ఎర్త్ కి మధ్య ఉన్న పొజిషనల్ రిలేషన్, అంటే ఈ మూడు కూడా ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి టైడ్స్ యొక్క హైట్ మారుతూ ఉంటది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మనకి ఇక్కడ సన్ ఉన్నాడండి. ఓకే, ఇక్కడ సన్ ఉన్నారు, ఇక్కడేమో ఎర్త్ ఉంది, ఇక్కడ మనకి ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది. ఓకే, మూన్ ఇక్కడ బ్లూ కలర్ లో వేస్తున్నాను. మూన్ ఇలా తిరుగుతుంది ఇక్కడ నుంచి. ఓకే, అయితే మూన్ ఎప్పుడు ఎక్కడ ఉండిపోయిద్దా? మూన్ ఒకసారి ఇక్కడ ఉండొచ్చు, ఫుల్ మూన్ డే రోజు. ఓకే, ఒక రోజు ఇక్కడ ఉండొచ్చు. ఓకే, అమావాస్య రోజు ఎక్కడ ఉంటుంది, మళ్ళీ ఇంకో వారంలో ఎక్కడ ఉంటుంది. మొత్తం 4 వారాలు, నెలలో 4 వారాల్లో
ఇలా సూర్యుని చుట్టూ, అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటది. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, మనకి టైడ్స్ వచ్చేది ఎవరెవరి వల్ల? సన్ వల్ల, మూన్ వల్ల, ఇద్దరి వల్ల వస్తాయి. ఇద్దరి యొక్క ఎఫెక్ట్ మనకి పనిచేస్తుంది. సో అలాంటప్పుడు వీళ్ళ పొజిషన్స్ ప్రతిసారి ఒకలా లేవు. ఒకసారి ఈ 3 ఒకే లైన్ మీద ఉన్నాయి, మూన్ ఏమో ఈ రెండిటికి మధ్యలో ఉంది. ఒకసారి ఏమో ఈ 3 ఒకే లైన్ లో ఉన్నాయి, మూన్ కి సన్ కి మధ్యలో ఎర్త్ ఉంది. ఒకసారి ఏమో ఈ 3 రైట్ యాంగిల్ లో ఉన్నాయి. ఓకే, ఇంకొకసారి కూడా ఈ 3 రైట్ యాంగిల్ లో ఉన్నాయి. సో ప్రతిసారి ఎఫెక్ట్ ఒకే రకంగా ఉంటుందని చెప్పకూడదు, చెప్పలేం కూడాను. ఓకే, సో అయితే ఏంటి, ఇప్పుడు ఎప్పుడైతే ఈ 3 ఒకే లైన్ మీద ఉంటాయో, ఈ 3 ఒకే లైన్ మీద ఉండే కండిషన్ ని మనం సిజిగి అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, సిజికి ఒకే లైన్ మీద ఉంటాయి. మూన్, ఎర్త్ అండ్ సన్ 3 ఒకే లైన్ లో ఉంటాయి. ఈ 3 ఒకే లైన్ లో ఉండే బెనిఫిట్ ఏంటంటే, మూన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ కి, టైడల్ ఫోర్స్ కి సన్ హెల్ప్ చేస్తాడు. అంటే ఇప్పుడు మూన్ ఇటు నుంచి లాగుతుందండి. ఓకే, సన్ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా ఇటువైపు యాడ్ అయ్యి టైడ్స్ ని బాగా ఎత్తుగా పెంచేస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ రోజు టైడ్స్ ఎక్కువ వస్తాయి. ఫుల్ మూన్ డే రోజు, న్యూ మూన్ డే పోని, న్యూ మూన్ డేకి వచ్చామనుకోండి, ఓకే, మూన్ లాగుతున్నాడు, మూన్ తో పాటు సన్ కూడా ఇటువైపుగా వాటర్ని లాగుతున్నాడు. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, టైడ్స్ యొక్క హైట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు సిచ్యువేషన్ ఇది. మీరు ఒకసారి దానికి ఆపోజిట్ గా చూడండి. ఇప్పుడు ఈ యాంగిల్, దీన్నే మనం క్వాడ్రేచర్ అని చెప్పి పిలుస్తాం. ఈ పొజిషన్ ని రైట్ యాంగిల్ లో ఉన్నప్పుడు మూడున్నో, ఓకే, మూన్ ఇటువైపు లాగుతుంటే సన్ ఇటువైపు లాగుతున్నాడు. ఒకప్పుడు ఏమవుతుంది, మూన్ ఎఫెక్ట్ ని సన్ అంటే ఏంటి, రెడ్యూస్ చేస్తున్నట్టే కదా, తగ్గించేస్తున్నట్టే కదా. మూన్ అటువైపు లాగుతుంటే సన్ ఇటువైపు లాగుతున్నారు కాబట్టి. సో అందువలన మనకి ఏమవుతుందంటే, ఓకే, ఈ 2 రోజులు టైడ్స్ నార్మల్ కంటే చాలా ఎక్కువ ఎత్తులో వస్తాయి, హై టైడ్స్ కానీ. ఓకే, లో టైడ్స్ ఇంకా కిందకి వెళ్ళిపోతాయి. అదే ఈ 2 రోజులు ఏంటి అంటే, ఇవి నార్మల్ కంటే తక్కువ హైట్కి వస్తాయి. హై టైడ్ వస్తుంది ఆ రోజు కూడా, బట్ అంత హైట్ రాదు. ఓకే, ప్రతిసారి ఇంత హైట్ వస్తుంది కదా, అంత హైట్ రాదు. చాలా తక్కువ హైట్ వరకు మాత్రమే హై టైడ్ లెగుస్తుంది. ఓకే, సో ఫుల్ మూన్ డే అండ్ న్యూ మూన్ డే, ఈ 2 రోజులు కూడా మనకి స్ప్రింగ్ టైడ్స్ వస్తాయి. ఓకే, టైడ్స్ చాలా ఎత్తుగా వస్తాయండి. ఓకే, హై టైడ్ చాలా ఎత్తుగా వస్తుంది, లో టైడ్ ఏమో చాలా కిందకి వెళ్ళిపోయింది. అందుకని టైడల్ రేంజ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అదే మనకి ఈ 2 రోజులు చూసామనుకోండి, క్వాడ్రేచర్ రోజులు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే టైడ్ అంత ఎత్తుకు రాదు, హై టైడ్, లో టైడ్ కూడా అంత కిందకేం వెళ్ళదు. టైడల్ రేంజ్ చాలా తక్కువ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే నీప్ టైడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఈ రెండింటిని, ఈ హై టైడ్ ని, లో టైడ్ ని కలిపి మనం నీప్ టైడ్ అని చెప్పి పిలుస్తాం. సో స్ప్రింగ్ టైడ్ ఎప్పుడు వస్తుంది మనకి, ఫుల్ మూన్ డే రోజు, న్యూ మూన్ డే రోజే కదా. కరెక్టే. ఓకే, ఇప్పుడు రీజన్ చూడండి. రీజన్ నా ఎక్స్ప్లెనేషన్ బట్టి మీరు చెప్పవచ్చు. రీజన్ ఏమంటున్నాడు, ఈ ఫేజెస్ లో, ఓకే, అంటే 3 ఒకే లైన్ మీద ఉన్నప్పుడు, స్ప్రింగ్ టైడ్ వచ్చినప్పుడు, ఓకే, సన్, మూన్, ఎర్త్ ఇవన్నీ కూడా ఒకే లైన్ లో ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, సన్ అండ్ మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సెస్ రెండు కలుస్తాయి. 2 ఫోర్సెస్ కంబైన్ అయ్యి మన మీద పనిచేస్తాయి. అందుకే టైడల్ రేంజ్ పెరుగుతుంది స్ప్రింగ్ టైడ్స్ టైంలో అని చెప్తున్నాడు. కరెక్టే కదా. సో అసెర్షన్ కరెక్టే, రీజనింగ్ కరెక్టే. ఇదే రీజనా, ఈ రీజనే మనకి అసెర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్, ఓకే, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇది మనకి 34th క్వశ్చన్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్ గురించి అడుగుతున్నారు. జియోమార్ఫాలజీలో 3 ఇచ్చాడు. మష్రూమ్ రాక్స్, యార్డంగ్స్, జీగన్స్ అని చెప్పి 3 ల్యాండ్ ఫార్మ్స్ ఇచ్చి, ఈ 3 ల్యాండ్ ఫార్మ్స్ కూడా ఓకే ఏ ఎరోజన్ వల్ల ఏర్పడ్డాయి అని అన్నాడు. ఓకే, ఆలోచించండి. ఈ 3లో మీకు తెలిసిన పదాలు ఏమున్నాయా? మష్రూము, యార్డంగ్, జీగన్. అంటే నాకు తెలిసినంత వరకు మీరు చాలా మంది మష్రూమ్ రాక్స్ చూస్తారు. మష్రూమ్ షేప్ లో ఉంటాయి ఇలాగా. ఓకే, ఇలా మష్రూమ్ షేప్ లో ఉంటాయి. ఓకే, సో ఇవి మొత్తం మనకి ఎక్కడ కనిపిస్తాయి? మష్రూమ్ రాక్స్, యార్డంగ్స్, జీగన్స్ అంటే ఎడారిలో కనిపిస్తాయి. అంటే డిజర్ట్ ల్యాండ్ ఫార్మ్స్ ఇవి. ఓకే, డిజర్ట్స్ లో కనిపించే ఎరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్ అనమాట. ఇవి ఎలా ఏర్పడతాయంటే డిఫరెన్షియల్ ఎరోజన్ వల్ల ఏర్పడతాయి. డిఫరెన్షియల్ ఎరోజన్, ఓకే, అంటే విభిన్న క్రమక్షయం అనమాట. ఓకే, అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఒక కొండ ఉంది, ఇలాగా ఒక చిన్న కొండ ఉంది. ఆ కొండ మీద గాలి వీస్తూ ఉంది ఎడారిలో. ఇలా గాలి వీస్తున్నప్పుడు ఓకే, కింద ఎక్కువ ఇసుక వెళ్తూ ఉంటుంది, పైన తక్కువ ఇసుక వెళ్తూ ఉంటుంది. సో కింద ఎక్కువ ఇసుక వెళ్తున్నప్పుడు ఏం చేస్తుందంటే, ఈ కింద ఇసుక ఆ కొండకి తగిలి కింద ఎప్పటికప్పుడు క్రమక్షయం చేస్తుంది, ఎక్కువ క్రమక్షయం చేస్తుంది. కిందేమో ఎక్కువ క్రమక్షయం జరుగుతుంటుంది, పైనేమో తక్కువ క్రమక్షయం జరుగుతుంటుంది. అన్ని వైపుల నుంచి ఇసుక వస్తుంటది కదా, గాలి ప్రతిసారి ఒకవైపు నుంచి వీరు కదా, ఒక్కొక్క డైరెక్షన్ నుంచి వీస్తూ ఇలా కింద ఎక్కువ క్రమక్షయం జరిగి పైన తక్కువ క్రమక్షయం జరిగి ఇలా మష్రూమ్ ఆకారంలో ఉండే ఒక రాయి ఏర్పడుతుంది. అదే మష్రూమ్ రాక్.
ఓకే, అది ఎక్కడ ఏర్పడుతుంది? ఎడారుల్లో కనిపిస్తుంది. అది ఏర్పడింది కారణం ఏంటి? గాలి వలన ఏర్పడింది కదా. ఎడారిలో నీరు ఉండదు, ఎడారిలో భూగర్భ జలాలు ఉండవు, గ్లేషియర్స్ ఉండవు. ఓకే, గాలి వలన ఏర్పడింది. యార్డంగ్స్ అంటే ఏంటంటే, యార్డంగ్స్ సింపుల్గా ఏం లేదు. ఓకే, ప్యారల్గా హార్డ్ రాక్స్, సాఫ్ట్ రాక్స్ అరేంజ్ అయి ఉంటే హార్డ్ రాక్స్ అన్ని ఇలా తక్కువ ఎరోజన్ జరిగి, సాఫ్ట్ రాక్స్ ఏమో ఎక్కువ ఎరోజన్ జరుగుతాయి. దీనివల్ల హార్డ్ రాక్స్ అన్ని ఒక నిలువు కొండల్లాగా మిగిలిపోతాయి అన్నమాట. ఓకే, సర్ఫేస్ మీద ఇలా పెద్ద కొండలాగా, పొడవాటి కొండలాగా మిగిలిపోతాయి. అది యార్డంగ్స్ అంటాం. జీగిన్ అంటే ఒక పొడవు కొండ అన్నమాట. ఓకే, పైన హార్డ్ రాక్ ఉంది, కింద సాఫ్ట్ రాక్ ఉంది. సో అందువల్ల ఏమవుద్దంటే పైన ఎరోజన్ జరగకుండా కింద ఎరోజన్ జరిగిపోయిద్ది. ఓకే, సేమ్ మష్రూమ్ రాక్ లాగే ఉంటుంది. ఓకే, ఇది గాలి వలన ఏర్పడే ల్యాండ్ ఫామ్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనకి దేనికి సంబంధించి అడుగుతున్నాడు? ఓషనోగ్రఫీకి సంబంధించి అడుగుతున్నాడు. ఓషనోగ్రఫీకి సంబంధించి చూసుకుంటే మనకి ఓషన్ కరెంట్స్కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. కరెక్ట్గా చూసుకోండి. ఇన్కరెక్ట్, తప్పుగా ఉన్న స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ 4 ఇచ్చాడు స్టేట్మెంట్లు, అందులో 3 కరెక్టే, ఒకటి తప్పు. ఓకే, ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? స్టేట్మెంట్స్ చూడండి కరెక్ట్గా. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు మనకి? అరే బాబు, గల్ఫ్ స్ట్రీమ్ అనే ఒక కరెంట్ ఉంది, గల్ఫ్ స్ట్రీమ్ అనే ఒక కరెంట్ ఉంది. ఈ గల్ఫ్ స్ట్రీమ్ అనేది ఒక వార్మ్ ఓషన్ కరెంట్. ఓకే, అండ్ ఇది నార్త్ అమెరికా యొక్క ఈస్ట్ కోస్ట్ యొక్క క్లైమేట్ మీద ఒక మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది. అలాగే వెస్ట్రన్ యూరోప్ మీద కూడా ఒక మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది అని చెప్తున్నాడు. కరెక్టేనా? గల్ఫ్ స్ట్రీమ్ కరెక్టే. మీరు ఉత్తర అమెరికా, ఓకే, నార్త్ అమెరికా ఉంటుంది కదా, ఈ నార్త్ అమెరికాకి కింద వైపు చూసుకుంటే ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్ అని చెప్పి ఒక ప్రవాహం ఉంటుందండి. ఓకే, ఇలా వెళ్తూ అదే నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్గా మారి మనకి నార్వే వైపు, బ్రిటన్ వైపుగా వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇది ఈక్వేటర్ నుంచి రావడం వల్ల వేడిగా ఉంటుంది. ఇది వేడిగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక అమెరికా ఈస్ట్ కోస్ట్ దగ్గర, అలాగే నార్వే, బ్రిటన్ లాంటి దేశాల్లో ఒక మోడరేట్, అంటే అక్కడ ఆల్రెడీ చల్లగా ఉంటాయి క్లైమేట్లు, కానీ ఈ ప్రవాహం వేడి నీటిని తీసుకెళ్ళడం వలన అక్కడ కొంచెం మోడరేట్ అవుతుంది. అంటే వాతావరణం కొంచెం మధ్యస్థంగా, శీతోష్ణ కొంచెం మధ్యస్థంగా మారుతుంది. ఓకే, కరెక్టేనా? కరెక్టే. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే ఇది మనకేంటి అడిగాడు? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లు అడిగాడు. ఇన్కరెక్ట్ కాబట్టి ఇది కరెక్ట్, ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత కోల్డ్ కరెంట్స్ అనేవి జనరల్గా కాంటినెంట్స్ యొక్క వెస్టర్న్ మార్జిన్స్ దగ్గర ఉంటాయి అని చెప్తున్నాడండి. ఓకే, కాంటినెంట్స్ యొక్క వెస్టర్న్ మార్జిన్ దగ్గర అంటే కరెక్టేనా కాదా? ఓకే, మీరు ఒకసారి వెళ్ళి అబ్జర్వ్ చేసిన, ఇప్పుడు ఇది ఉంది ఏంటిది? సౌత్ అమెరికాకి పశ్చిమ తీరంలో మనకి హంబోల్ట్ కరెంట్ లేదా పెరు కరెంట్ ఉంటుంది. దానివల్ల అటకామా ఎడారి ఏర్పడుతుంది. ఆఫ్రికా ఉంటుంది. ఓకే, ఆఫ్రికాకి వెస్ట్ కోస్ట్లో బెంగ్విలా కరెంట్ ఉంటుంది, లేకపోతే ఇటువైపు కెనరీస్ కరెంట్ ఉంటుంది. లేదు ఇక్కడ నార్త్ అమెరికా చూసుకున్నాం అనుకోండి. ఓకే, నార్త్ అమెరికాకి ఈ తీరంలో కాలిఫోర్నియా కరెంట్ ఉంటుంది వెస్ట్ కోస్ట్లో. అంటే ఎక్కడ వెస్ట్ కోస్ట్లోకి వెళ్ళినాం అంటే ఎంత ఆలోచించినా మనం చెప్తాం, వెస్ట్ కోస్ట్లో డిజర్ట్స్ ఉంటాయి, ప్రతి కాంటినెంట్కి వెస్ట్ వైపే డిజర్ట్స్ ఉంటున్నాయి. అవి ఏర్పడడానికి ఒక కారణం కోల్డ్ కరెంట్స్. అంతే కదా, మరి ఇది కరెక్టే కదా? ఖచ్చితంగా కరెక్టే. కోల్డ్ కరెంట్స్ వెస్టర్న్ మార్జిన్స్లోనే ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, అది కూడా ఒక కోల్డ్ కరెంటే. ఓకే, ఎందుకంటే ఇవి మనకి ఈక్వేటర్ నుంచి, పోలార్ రీజన్ నుంచి కోల్డ్ వాటర్ అలా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది వీటిలోకి. ఓకే, ఇది కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్, కురోషియో అనేది ఒక కోల్డ్ కరెంట్, పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. ఇది జపాన్ యొక్క క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయం కరెక్టే, కురోషియో కరెంట్ అనేది జపాన్ దగ్గరే ఉంటుంది. ఓకే, అది ఖచ్చితంగా జపాన్ యొక్క క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీన్నే జపాన్ కరెంట్ అని కూడా అంటారు. ఓకే, అయితే ఇది ఒక కోల్డ్ కరెంటా అంటే కాదు, ఖచ్చితంగా కాదు. ఓకే, ఇప్పుడు జపాన్ దగ్గరికి మీరు వెళ్ళి చూస్తే, జపాన్ ఐలాండ్స్ మీకు ఇలా ఉంటాయి కదా, జపాన్ ఐలాండ్స్ దగ్గరికి మీరు వెళ్ళి చూస్తే పైవైపు నుంచి పోలార్ రీజియన్ నుంచి ఒయాషియో అనే కరెంట్ వస్తుంది, ఈక్వేటర్ వైపు నుంచి కురోషియో అనే కరెంట్ వస్తుంది. ఓకే, కురోషియో ఈక్వేటర్ వైపు నుంచి వస్తుందంటే ఆటోమేటిక్గా అది మనకేమవుద్ది? వార్మ్ కరెంట్ అవుద్ది. ఓకే, ఇది కోల్డ్ కరెంట్ కాదు. కురోషియో అనేది ఒక వార్మ్ కరెంట్. సో ఇది ఖచ్చితంగా తప్పే, స్టేట్మెంట్ ఖచ్చితంగా తప్పే. ఓకే, అయితే ఇక్కడ మీరు ఒకటి కూడా చూసుకోవాలి, ఈ జపాన్లో కురోషియో కరెంటు, ఒయాషియో కరెంటు రెండు కోల్డ్ కరెంట్లు, ఒకటి వార్మ్ కరెంటు, ఒకటి కోల్డ్ కరెంట్, రెండు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రెండు కరెంట్లు, ఒక కోల్డ్ అండ్ వార్మ్ కరెంట్ కలిస్తే అవి చేపలు పెరగడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరుస్తాయి అన్నమాట. ఒక కోల్డ్ కరెంటు, వార్మ్ కరెంట్ కలిస్తే ఎక్కడన్నా సరే, ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ ప్రాంతంలో కోల్డ్ కరెంట్, వార్మ్ కరెంట్తో కలిసినా ఖచ్చితంగా చేపలు పెరగడానికి అనుకూలమైన ప్రదేశం ఏర్పడుతుంది. సో అక్కడ ఫిషింగ్ గ్రౌండ్స్ ఏర్పడతాయండి.
ఓకే, అంటే అక్కడ ఉన్న ఆ మోడరేట్ టెంపరేచర్స్ వల్ల మంచిగా ఫైటో ప్లాంక్టన్స్ అన్ని గ్రో అవుతూ దాన్ని తినడానికి జూ ప్లాంక్టన్స్, దాన్ని తినడానికి పెద్ద పెద్ద చేపలన్నీ వస్తూ ఫిష్ పాపులేషన్ పెరుగుతుంది అనమాట. అందుకే లార్జెస్ట్ ఫిషింగ్ గ్రౌండ్స్ చాలా వరకు మనకి ఎక్కడ ఉంటాయంటే కోల్డ్ కరెంట్స్, వామ్ కరెంట్స్ కలిసే చోటు ఉంటాయండి. ఓకే, సో సి తప్పు, కరెక్ట్ ఆన్సర్ ఇదే మనకి, అంటే ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఇదే. ఓకే, డి కూడా చూడాలి కదా. డి ఏం చెప్తున్నాడు? ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ వార్మ్ అండ్ కోల్డ్ కరెంట్స్ typically fosters some of the world's most productive fishing grounds such as those near Newfoundland. ఇది కరెక్టే కదా, ఆల్రెడీ మనం చెప్పింది, ఇప్పుడు చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసింది అదే. ఎక్కడైనా వామ్ కరెంట్ కోల్డ్ కరెంట్ కలిసాయంటే అవి మోస్ట్ ప్రొడక్టివ్ ఫిషింగ్ గ్రౌండ్స్ని ఏర్పరుస్తాయి. లైక్ న్యూ ఫౌండ్లాండ్ దగ్గర మనకి కనిపించేవి. అంటే అమెరికాలోకి మనం వచ్చామనుకోండి, అమెరికాలోకి మనం వస్తే ఇక్కడ ఈ అమెరికాలో కెనడా దగ్గర న్యూ ఫౌండ్లాండ్ అని ఒక ఐలాండ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే లాబ్రడార్ కరెంటు, గల్ఫ్ స్ట్రీమ్ రెండు కలిసి ఫిషింగ్ గ్రౌండ్స్ని ఏర్పరుస్తున్నాయి అనమాట. లాబ్రడార్ కరెంట్ మనకి కోల్డ్ కరెంటు, సో ఈ రెండు కలిసి ఫిషింగ్ గ్రౌండ్స్ని ఏర్పరుస్తున్నాయి. సో ఇది కరెక్టే, డి స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మనకి 37, క్వశ్చన్ నెంబర్ 37 చూసుకున్నాం అనుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 37 మనకి ఏం చెప్తున్నాడంటే ఇది మనకి క్లియర్గా మౌంటైన్ పాసెస్ గురించి, ఇండియన్ జాగ్రఫీలో కాన్సెప్ట్ వదిలేసి ఇంకా మౌంటైన్ పాసెస్కి వచ్చేసాడు. సో ఓకే, 37 మౌంటైన్స్ గురించి కదా. ఓకే 38కి వెళ్ళిపోయాను నేను. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్లోనే పీక్స్ గురించి అడుగుతున్నాడు. ఏంటంటే వాట్ ఈస్ ద అపెక్స్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ అరకు వ్యాలీ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీ రీజియన్లో ఉన్న అపెక్స్ పీక్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఎంతసేపు అండి, చాలా ఈజీ. మనం అందరం చూసాం, ఆంధ్ర వాళ్ళంటే ఖచ్చితంగా జిందగడ తెలియని అంటూ ఉండరు. ఒకప్పుడు మహేంద్రగిరి అనుకునేవారు. ఓకే, బట్ మహేంద్రగిరి 1501 మీటర్లు అంత ఉంటుంది. ఓకే, సో అంతకు మించి ఉంటుంది. జిందగడ పీక్ మనకి 1690 మీటర్లు అంతవరకు ఉంటుంది. దీన్నే అంటే కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నా దీన్నే మనకి అర్మకొండ లేదా అరోయకొండ లేదా సీతమ్మ కొండ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది మనకి అరకు వ్యాలీ ప్రాంతంలో ఉంటుంది. ఓకే, మహేంద్రగిరి ఎక్కడ ఉంటుంది? ఒడిస్సాలో ఉంటుంది. ఓకే, ఒడిస్సాలో మహేంద్రగిరి కొండలో ఉంటుంది. ఓకే, దొడబెట్ట మనకి నీలగిరీస్లో ఉంటుంది. నీలగిరీస్లో ఎత్తైన శిఖరం అది. మలయగిరి ఏమో ఒడిస్సాలోని గర్జట్ హిల్స్లో ఉంటుంది, గర్జట్ కొండల్లో ఉంటుంది. ఓకే, సో జిందగడ ఈస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్, ఇది అరకు వ్యాలీ ప్రాంతంలో ఉంటుంది. ఓకే, తర్వాత 38 మనకి 4 మౌంటైన్ పాస్లు ఇచ్చాడు. 4 మౌంటైన్ పాస్లని కలపమంటున్నాడు. 4 మౌంటైన్ పాసెస్ని కలపమంటున్నాడు. ఒక అంటే ఏంటి, ఆ పాస్ ఇచ్చాడు, అవి ఉన్న స్టేట్స్ ఇచ్చాడు. సో మౌంటైన్ పాస్ని స్టేట్తో కలపమంటున్నాడు. ఆలోచించండి, మీకు ఏవి తెలుసు ఆలోచించండి. నాదులా, సిప్కిలా, జోజిలా, లీపులేక్. ఓకే, ఇందులో మీకు తెలిస్తే కొంతమందికి సిప్కిలా తెలిసి ఉండొచ్చు, కొంతమందికి లీపులేక్ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి జోజిలా తెలిసి ఉండొచ్చు. ఓకే, నాకు అడిగారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు లీపు లేక్ ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. ఏమంటే లీపు లేక్ కోసం ఇండియాకి నేపాల్కి గొడవ అవుతుంది. ఎక్కడ? కాలాపాని దగ్గర. కరెక్ట్గా కాలాపాని ప్రాంతం ఏదైతే ఉందో, ఈ కాలాపాని ప్రాంతం ఉంది కదా, ఈ కాలాపాని ప్రాంతంలో ఓకే, కాలాపాని, లీపు లేక్, లింపియాదురా. ఓకే, లింపియాదురా, ఈ 3 ప్రాంతాలకి మధ్యలో ఉన్న ప్రాంతం మాదంటే మాదని ఇండియా అండ్ నేపాల్ రెండు కొట్టుకుంటున్నాయి. ఓకే, సో ఈ లీపు లేక్ పాస్ ఎక్కడ ఉంటుంది? మనకి ఖచ్చితంగా ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఓకే, నేపాల్కి ఇండియాకి బార్డర్లో కరెక్ట్గా ఉత్తరాఖండ్ దగ్గర ఉంటుంది. ఓకే, సో లీపు లేక్ మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఓకే, సో ఇది క్లియర్. తర్వాత 2 జోజిలా ఎక్కడ ఉంటుంది? జోజిలా ఎప్పుడైనా విన్నామా? జోజిలా ఎక్కడ విన్నామంటే జోజిలా టన్నెల్ వింటాం. జోజిలా టన్నెల్ చాలా పొడవైన రైల్వే టన్నెల్ ఉంటుంది అని చెప్పి అక్కడ టన్నెల్ గురించి వింటాం. రైల్వే కాదు, రోడ్ టన్నెల్ అనుకుంటా, 14 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. చాలా పొడవైన టన్నెల్ ఒకటి ఉంది అక్కడ. ఓకే, జోజిలా టన్నెల్ ఒకసారి చూసుకోండి. అది ఎక్కడ ఉంది అని అడిగితే హిస్టారికల్గా వెళ్ళి చూసినా మనకి అది కరెక్ట్గా పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది, కార్గిల్ దగ్గరలో ఉంటుంది. కార్గిల్ ఎక్కడ ఉంది? లడాఖ్లో కూడా ఉంది. ఇంకా లడాక్ దగ్గరలో ఉంటే మనకి లడాక్ ఒకటే కదా ఆప్షన్ ఉంది. ఓకే, సో జోజిలా లడాఖ్లో ఉంటుంది. ఓకే, మనకి జోజిలా, కార్గిల్, ద్రాస్ ఈ 3 ప్రాంతాలని అప్పట్లో మనకి పాకిస్తాన్ ఆక్రమించుకుంటే మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆపరేషన్ బైసన్ అని ఒక ఆపరేషన్ చేసి ఆ ప్రాంతాలను వాళ్ళ నుంచి తీసుకుందనమాట. ఓకే, ఇది మా ప్రాంతం అని చెప్పి తీసుకుందనమాట. ఓకే, జోజిలా టన్నెల్ ఇది మనకి ఏంటంటే కాశ్మీర్ వ్యాలీని, ఈ లడాక్ క్యాపిటల్ లేహ్ ఉంటుంది కదా, దీని మొత్తాన్ని కలిపేది మనకి జోజిలా పాసే. ఓకే, సిప్కిలా గురించి చాలా మంది విని ఉండొచ్చు. ఓకే, రివర్ సిస్టమ్ గురించి మీరు చదువుంటే దీన్ని చెప్పొచ్చు. ఎలాగా ఏంటి రివర్ సిస్టమ్ చదివేటప్పుడు సిప్కిలా ఎక్కడ సార్ అంటే సట్లెజ్ రివర్ ఉంటుంది ఇండస్ రివర్ సిస్టంలో. సట్లెజ్ రివర్ చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్తారు. ఏంటి అంటే
సట్లెజ్ రివర్ ఇండియాలోకి వచ్చేటప్పుడు అది హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోకి ఎంటర్ అవుతుంది. ఈ హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోకి అది సిప్కిలా ద్వారా వస్తుంది. సిప్కిలా, ఓకే, సిప్కిలా పాస్ ద్వారా మనకి ఇది వస్తుందని చెప్పి అక్కడ క్లియర్గా చెప్తారు. ఓకే, అంటే సిప్కిలా ఎక్కడ ఉంటుంది? హిమాచల్ ప్రదేశ్లోనే కదా ఉంటుంది. ఓకే, సో బీకి మనకి ఫస్ట్ ఆప్షన్. ఇంకా మిగిలింది ఏంటి? నాదులా. నాదులా ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్. సారీ నాదులా మనకి ఎక్కడ ఉంటుంది? ఓకే, సారీ నాదులా. ఓకే, ఇంకా ఇంకొక 2 పాస్ ఉంటాయి. చోలా. ఓకే, నాదులా, చోలా, ఈ పాసెస్ మనకి సిక్కింలో ఉంటాయి. సిక్కిం ఉంది కదా, సిక్కిం స్టేట్లో సిక్కింకి ఇటుపక్క మనకి భూటాన్ ఉంటుంది. ఓకే, ఈ సిక్కింకి భూటాన్కి మధ్యలో చుంబీ వ్యాలీ అనే ప్రాంతం ఉంటుంది, డోక్లాం ప్రాంతం ఉంటుంది కదా. ఓకే, దీన్ని కలుపుతూ మనకి మౌంటైన్ పాసెస్ ఉంటాయి. ఓకే, ఈ చుంబీ వ్యాలీని సిక్కింతో కలుపుతూ మౌంటైన్ పాసెస్ ఉంటాయి. ఓకే, ఆ మౌంటైన్ పాసెస్ మనకి నాదులా, చోలా అని చెప్పి మౌంటైన్ పాసెస్ అనమాట. ఓకే, సో ఈ నాదులా, చోలా అనే మౌంటైన్ పాసెస్ మనకి ఎక్కడ ఉన్నాయండి? సిక్కిం స్టేట్ లో ఉన్నాయి. సో ఇది కూడా క్లియర్ గా చెప్పొచ్చు లేదా? ఓకే, నాదులా, చోలా ఉన్నాయి కాబట్టి క్లియర్ గా ఇది కూడా మనం చెప్పొచ్చు. ఓకే, నాదులా మనకి సిక్కిం లో ఉంది. నాదులా ఈజ్ లొకేటెడ్ ఇన్ సిక్కిం. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఓకే, ఏకి 2, బికి 1, సికి 4, డికి 3. 2143 ఎక్కడ ఉంది ఆన్సర్? ఓకే, ఆప్షన్ ఏ మనకి 2143. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆబ్వియస్లీ ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత నెక్స్ట్ రేగూర్ సాయిల్ ఆఫ్ ఇండియా. రేగూర్ అనే పేరు మీకు చాలా ఫేమస్. ఓకే, రేగూర్ సాయిల్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, మనకు తెలియదా ఏంటి చెప్పండి? ఓకే, రేగూర్ సాయిల్ ఆఫ్ ఇండియా ఇది చాలా క్లేయిగా ఉంటుంది. ఒక అర్గిలేసియస్, చాలా క్లేయిగా, అంటే మొత్తం మనకి శాండ్, సిల్ట్, క్లే అని 3 రకాల పార్టికల్స్ ఉంటాయి సాయిల్స్లో. ఓకే, శాండ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, సిల్ట్ కొంచెం చిన్నగా ఉంటుంది, క్లే ఇంకా చిన్నగా ఉంటుంది అనమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ పార్టికల్ సైజ్ పెరిగే కొద్దీ ఏ సాయిల్కైనా మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట. ఓకే, సో దీనికి పెరుగుతుంది. ఓకే, అండ్ ఇది ఒక సెల్ఫ్ ప్లవింగ్ క్యారెక్టర్ని కూడా కలిగి ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ఈజ్ మోస్ట్లీ సూటెడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ విచ్ క్రాప్ అన్నాడు. ఓకే, రేగూర్ సాయిల్ అంటే బ్లాక్ సాయిల్ అనండి, బ్లాక్ సాయిలే. ఈ బ్లాక్ సాయిల్నే మనకి సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ అని కూడా అంటాం. ఎందుకంటే బ్లాక్ సాయిల్ మనకి ఆ చిన్న పార్టికల్స్తో ఉండడం వలన కొంచెం వాటర్ తగిలిన వాటర్ని పీల్చుకుని అలా స్టోర్ చేసుకోగలదు, ఎక్కువ కాలం స్టోర్ చేసుకొని ఉంచుకోగలదు. ఒకవేళ వాటర్ని ఎక్కువ స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి ఉబ్బిపోద్ది అనమాట, సైజు పెరుగుద్ది. ఓకే, మళ్ళీ ఒకవేళ వాటర్ అంతా ఎండిపోయింది అనుకోండి, ఏమవుద్ది? ఆ కాంట్రాక్ట్ అయిపోయింది కదా, కాంట్రాక్ట్ అయినప్పుడు చిన్న పగులు వచ్చేది సాయిల్లో పగుళ్ళు వచ్చేసి రాళ్ళు కిందకి పైకి పడిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుద్దంటే మనకి అది సెల్ఫ్ ప్లవింగ్, అంటే పైకి కింద పడడమే కదా మనకి దున్నడం అంటే. సో సెల్ఫ్ ప్లవింగ్ అని చెప్పి పిలుస్తాం అందుకనే వాటిని. ఓకే, అయితే ఈ సాయిల్ మనకి దేనికి ఎక్కువగా సూట్ అవుతుంది? ఇదే బ్లాక్ సాయిల్. ఇది మనకి ఎక్కువగా దేనికి సూట్ అవుతుంది అంటే ఈ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ వల్ల ఇది మనకి కాటన్కి సూట్ అవుతుంది. ఎందుకంటే తక్కువ వాటర్ పెట్టినా సరే, ఒక తక్కువ వాటర్తో ఎక్కువ కాలం పాటు మొక్కకి నీటిని సప్లై చేయగల క్యాపబిలిటీ దీనికి ఉంది. సో అందుకే కాటన్కి దీన్ని మనకి ఎక్కువగా వాడతామండి. సో అందుకని దీన్ని బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలుస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఆటోమేటిక్గా కాటన్ అన్న రేగూర్ అన్న మనకి బ్లాక్ కాటన్. మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఎక్కడ? క్లియర్గా మహారాష్ట్రలో కనిపిస్తాయి, కర్ణాటకలో కనిపిస్తాయి. ఓకే, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, అంటే డెక్కన్ ప్లాట్యూకి సంబంధించి డెక్కన్ ట్రాప్స్ ఎక్కడైతే ఉంటాయి అక్కడ కనిపిస్తాయి. ఓకే, ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్. ఓకే, వీటికి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ చాలా ఎక్కువ. అందుకే అక్కడ మనకి కాటన్ ఎక్కువగా పండిస్తారు. ఈవెన్ కాటన్ ఇండస్ట్రీ కూడా మనకి అక్కడే ఉంటుంది, ఆ ప్రాంతాలు ఉంటుంది. ముంబై ప్రాంతంలో, ముంబై నుంచి చాలా ఎక్కువ కాటన్ ఎక్స్పోర్ట్ జరిగేది బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఎందుకంటే ఆ సాయిల్ మనకి కాటన్ పండించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. ఓకే, తర్వాత 40th క్వశ్చన్. ఇంకా 40th క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నాడు? 40th క్వశ్చన్ రివర్ సిస్టమ్ గురించి అడుగుతున్నాడు. చాలా సింపుల్గా 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. 3 ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, 3 ఏవి కరెక్ట్ మీరు ఆలోచించండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? హిమాలయన్ రివర్స్తో కంపేర్ చేస్తే పెనిన్సులర్ రివర్స్ అనేవి చాలా వరకు సీజనల్ రివర్స్. ఓకే, అండ్ వాటి యొక్క ఫ్లో అనేది చాలా వరకు సౌత్ వెస్ట్ మాన్సూన్ యొక్క ప్రెసిపిటేషన్ మీదే ఆధారపడి ఉంటుంది, నైరుతి ఋతుపవనాల మీదే ఆధారపడి ఉంటుంది అంటున్నాడు. అంతే కదా, పెనిన్సులర్ రివర్స్ అన్ని సీజనల్ రివర్సే. ఓకే, సో పెనిన్సులర్ రివర్స్ అన్ని కూడా సీజనల్ రివర్స్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి అక్కడ వర్షం పడినప్పుడు మాత్రమే వాటర్ ఉంటుంది, వర్షం పడినప్పుడే వాటర్ ఉంటుంది. ఓకే, వర్షం పడినప్పుడే వాటర్ ఉంది అంటే అర్థం ఏంటి?
మనకి వర్షం ఎప్పుడు వస్తుంది అసలు ఇండియాలో వర్షం వచ్చేది సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజనే ఇండియాకి వర్షం వచ్చే సీజన్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ లోనే ఎక్కువ నీరు మనకి ఇప్పుడు గోదావరి, కృష్ణ, కావేరి, మహానది వీటిలోకి వెళ్ళి చూస్తే వీటిలో వరదలు వచ్చే కాలం అంతా కూడా ఏ కాలం? సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజనే. ఓకే, నైరుతి ఋతుపవన కాలం. ఓకే, సో ఆటోమేటిక్ అది కరెక్టే కదా. కరెక్టే. 2, నర్మదా అండ్ తాపి అనేవి 2 మేజర్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఓకే, ఇవి డెల్టాస్ ని ఏర్పరుస్తాయి తూర్పు తీరంలో అని చెప్తున్నాడు. అరే బాబు, నర్మదా తాపి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్సా? అవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఓకే, ఇండియాలో వెస్ట్ వైపుకి వెళ్ళే మేజర్ రివర్స్ అంటే ఒకటి నర్మదా, ఒకటి తాపి. ఓకే, ఈ 2 వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇండియాలో డెల్టాస్ ని ఏర్పరచలేవు, ఎందుకంటే ఇవి చాలా వేగంతో వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. వేగంతో వెళ్ళి సముద్రంలో కలవడం వలన అక్కడ స్లోప్ ఎక్కువ ఉండడం వలన అక్కడ డెల్టా ఫామ్ అవ్వదు. డెల్టాకి బదులుగా ఇవి ఎస్చురీస్ ని ఏర్పరుస్తాయి. ఓకే, ఎస్చురీస్ ని ఏర్పరుస్తాయి, డెల్టాస్ ని ఏర్పరచలేవు. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అయినా ఓకే, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఇవి మాత్రమే మనకి డెల్టాలను ఏర్పరుస్తాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డెల్టాలని ఏర్పరచలేవు, అవి ఎస్చురీల్ని మాత్రమే ఏర్పరుస్తాయి. అసలు నర్మదా తప్పితే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కాదు, మేజర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అవే మనకి ఇండియాలో. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగే కదా. థర్డ్ స్టేట్మెంట్కి వచ్చామనుకోండి, ఏమంటాడు? గోదావరి కన్స్టిట్యూట్స్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్ అండ్ ఈస్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్ దక్షిణ గంగా. గోదావరి అసలు పెనిన్సులర్ రివర్స్ లో లార్జెస్ట్. ఇండియాలో దాదాపు 9.1%, 9.2% ఏరియాని కవర్ చేస్తున్న రివర్ సిస్టమ్ గోదావరి రివర్ సిస్టమ్. ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ రివర్ బేసిన్. ఓకే, గంగా, సింధు తర్వాత ఇదే థర్డ్ లార్జెస్ట్ అనమాట. ఇండస్ ఫస్ట్ గంగా ఉంటుంది ఇండియాలో లార్జెస్ట్. ఓకే, సెకండ్ లార్జెస్ట్ రివర్ బేసిన్ అంటే ఇండస్ రివర్ ఉంటుంది. థర్డ్ లార్జెస్ట్ రివర్ బేసిన్ అంటే గోదావరి ఉంటుంది. అంత పెద్ద రివర్ బేసిన్. ఓకే, అంత పెద్ద రివర్ బేసిన్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది మనకి దక్షిణ గంగా అని పిలవడంలో కూడా సందేహం లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. సో 1, 3 కరెక్ట్, 2 తప్పు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్, 41st క్వశ్చన్. మనకి ఇక్కడ ఇదేంటిది ఇండియన్ జాగ్రఫీలోనే సైక్లోన్స్ సంబంధించి అడుగుతున్నాడు, క్లైమేట్ సంబంధించి. అసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్. అసెర్షన్ ఏం చెప్పాడు? ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ట్రాపికల్ సైక్లోన్స్కి చాలా వలరబుల్గా ఉంటుంది అక్టోబర్ నుంచి నవంబర్ వరకు. కరెక్టే కదా. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఆంధ్రాలో సైక్లోన్స్ వస్తాయి కంపల్సరీగా. ఓకే, ఆంధ్ర అనే కాదు, ఆంధ్ర, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఈ స్టేట్స్ అన్నింటిలో కూడా, ఈవెన్ వెస్ట్ కోస్టల్ స్టేట్స్ అయిన కర్ణాటక, కేరళ, గుజరాత్ లాంటి స్టేట్స్లో కూడా మనకి సైక్లోన్స్ వస్తాయి. అక్టోబర్ టు నవంబర్ మనకి సైక్లోన్ సీజన్. ఓకే, దానికి రీజన్ ఏం చెప్తున్నాడు? ఓకే, డ్యూరింగ్ ద retreating monsoon season, the low pressure condition shift from northwest India to Bay of Bengal, triggering cyclonic depressions. సైక్లోనిక్ డిప్రెషన్స్ రావడానికి కారణం ఏంటంటే ఆ టైంలో అప్పుడు రీట్రేటింగ్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నార్త్ వెస్ట్ ఇండియాలో ఉన్నందున లో ప్రెజర్ కండిషన్స్ బే ఆఫ్ బెంగాల్ మీదకి వస్తాయి. అందువలన మనకి ఇక్కడ సైక్లోన్స్ వస్తాయని చెప్తున్నాడు. ఇది కరెక్టేనా? చూడండి ఒకసారి. మనకి ఇప్పుడు ఇది ఇండియా. ఓకే, ఇండియా మనం చూసుకుంటే ఇండియాలో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ టైం అంతా ఇండియా మీద లో ప్రెజర్ ఉంటుంది. మాన్సూన్ ట్రఫ్ అంటారు, లో ప్రెజర్ సిస్టమ్. ఓకే, ఈ మాన్సూన్ ట్రఫ్ మనకి ఇండియా మీద ఉంటుంది. సో అదేం చేస్తుందంటే ఇండియా మీదకి గాలుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ లో ప్రెజర్ సిస్టమ్ అంతా కూడా ల్యాండ్ మీద ఉండటం వల్ల మనకి సైక్లోన్స్ ఆ టైంలో ఎక్కువగా రావు. ఓకే, దాంతోపాటు సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో ఈ గాళ్ళు కూడా చాలా బలంగా వీస్తుంటాయి. చాలా బలంగా వీయడం వల్ల విండ్ షియర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనకి ఇండియా మీదకి ఎలాంటి సైక్లోన్స్ కూడా రావు సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ లో. విండ్ షియర్ వలన, అలాగే లో ప్రెజర్ సిస్టమ్ ఇండియా మీద ఉండడం వల్ల, ల్యాండ్ మీద ఉండడం వల్ల. బట్ అదే మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అంటే రీట్రీటింగ్ మాన్సూన్ సీజన్ వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? లో ప్రెజర్ సిస్టమ్ ఈ మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో ఇది మెల్లమెల్లగా కిందకి మూవ్ అవడం మొదలవుద్ది, కిందకి వెళ్తూ ఉంటుంది. సో కిందకి వెళ్తూ వెళ్తూ అరేబియన్ సీలోకి, బే ఆఫ్ బెంగాల్ లోనికి ఎంటర్ అవుతుంది మాన్సూన్ ట్రఫ్. సో అరేబియన్ సీలోకి, బే ఆఫ్ బెంగాల్ లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ సముద్రం అనేది ఫస్ట్ ట్రాపికల్ సైక్లోన్ ఏర్పడడానికి ఇనీషియల్ కండిషన్. ఎందుకంటే సముద్రం మీద మాత్రమే ట్రాపికల్ సైక్లోన్ ఏర్పడగలదు. ఓకే, సో సముద్రం మీదకి వచ్చింది కాబట్టి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఎప్పుడైతే సెప్టెంబర్ కల్లా సౌత్ వెస్ట్ మాన్సూన్ అయిపోతుంది, నైరుతి ఋతుపవనాలు. ఆ తర్వాత మెల్లమెల్లగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి ఇంకా మెల్లమెల్లగా మీరు చూడొచ్చు, అక్టోబర్ ఎండింగ్, నవంబర్కే సైక్లోన్స్ మొదలవుతాయి. డిసెంబర్లో స్ట్రెంథన్ అవుతాయి, తర్వాత ఆగిపోతాయి మనకి. ఓకే, అదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ మాన్సూన్ ట్రఫ్ కొంతవరకు
ఈ బే ఆఫ్ బెంగాల్ అరేబియా సీ మీదకి వస్తుంది కాబట్టి అప్పుడు సైక్లోన్స్ ఆరిజినేట్ అవ్వడానికి కావాల్సిన కండిషన్స్ వస్తాయి. దాంతోపాటు నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంత పవర్ఫుల్ కాదు, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంతా. అందువల్ల ఏమవుతుందంటే విండ్ షియర్ కూడా, అంటే విండ్ షియర్ అంటే కింద అట్మాస్ఫియర్ లో గాలి ఒక వేగంతో, పైన అట్మాస్ఫియర్ లో గాలి ఒక వేగంతో వెళ్తుంటే ఆ డిఫరెన్స్ నే మనం విండ్ షియర్ అంటాం. ఓకే, సో ఇది తక్కువ ఉంటుంది. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ లో మనకి సైక్లోన్స్ రావడానికి ఎక్కువ అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఓకే, సో ఇది కరెక్టే కదా. సో ఈ రీజన్ కరెక్టే, అసెర్షన్కి అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడాను. ఒక అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సైక్లోన్స్ ఎక్కువగా చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే ఈ కారణం వల్లనే చూస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత మనకి 42nd క్వశ్చన్, 42వ క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నాడు, చాలా సింపుల్గా అడిగాడు. ఇండియాలో సునామీస్కి సంబంధించి అడుగుతున్నాడు. ఓకే, ఇండియాలో మనకి సునామీలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో సునామీలు వచ్చినప్పుడు కోస్టల్ పాపులేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఇవ్వాలి. సో ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఇచ్చే సంస్థ ఓకే మనకి ఎక్కడ ఉంది, ఆ సంస్థ లేదా సంస్థలు మనకి ఎక్కడ ఉంది ఓకే అని చెప్పి, ఆ నోడల్ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడుగుతున్నాడండి. ఓకే, సింపుల్. ఇండియాలో మనకి సునామీకి సంబంధించి వార్నింగ్స్ని ఇష్యూ చేసేది, ఓకే, దాన్ని మొత్తం అబ్జర్వేషన్స్ చేసేది ఇన్కాయిస్ అనే సంస్థ. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటే ఓషన్ ఇన్ఫర్మేషన్ యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఇండియన్ నేషనల్ సెంటర్ అన్నమాట. ఓకే, అది ఎక్కడుంది, దాని హెడ్ క్వార్టర్స్ మనకి మన తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. ఓకే, అండ్ ఈ హైదరాబాద్లో ఉన్న ఈ ఇన్కాయిస్ ఏం చేస్తుందంటే ఇట్ రెగ్యులర్లీ అంటే ఇట్ ఆపరేట్స్ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్. ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఇదేదో కోస్టల్ సిటీలో అనుకుంటే పొరపాటు. ఇది కూడా ఎక్కడుంది మనకి, హైదరాబాద్లో ఉంది. ఓకే, సో ఎక్కడున్నట్లు లెక్క, హైదరాబాద్లో ఉన్నట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి, ఈ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఓకే ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకి వస్తుందండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అంటే ఇన్కాయిస్ కానీ ఇదంతా కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకి వస్తుంది. మొత్తం వీళ్ళే కంప్లీట్గా మానిటర్ చేస్తూ మనకి చూస్తూ ఉంటారు. ఓకే, మీకు ఒక క్వశ్చన్, మనకి ఎర్త్ క్వేక్స్ని మానిటర్ చేసే సంస్థ ఏది ఇండియాలో? ఇండియాలో ఎర్త్క్వేక్స్ని మానిటర్ చేసి ఎర్త్క్వేక్స్ సంబంధించిన అడ్వైజరీస్ని ఇష్యూ చేస్తూ ఉండే సంస్థ ఏది తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, తర్వాత తెలియకపోతే తెలుసుకోండి అది ఆన్సర్. ఓకే, ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ 43rd క్వశ్చన్, 43వ క్వశ్చన్ మనకి ఏంటి అంటే చాలా మంచి బిట్ అడిగాడండి. వెజిటేషన్కి సంబంధించి అడిగాడు, ఇండియాలో నేచురల్ వెజిటేషన్కి సంబంధించి. ఓకే, క్వశ్చన్ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 2 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, మీకు అందరికీ బాగా పరిచయం అయింది. పుష్ప 2తో అయితే ఇంకా బాగా పరిచయం అయింది. పుష్ప 2 సినిమాలో చెప్పింది కూడాను. ఓకే, ఏంటి అది? సింపుల్గా క్వశ్చన్ ఏంటి అంటే శేషాచలం హిల్స్ ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో. ఇవి రెడ్ శాండిల్వుడ్ అనే ఒక ఎండమిక్ స్పీసీస్కి ఫేమస్. రెడ్ శాండర్స్ అవే టీరోకార్పస్ శాంటలినస్ అనే ఒక క్రాప్ మనకి రెడ్ శాండర్స్ అనే ఎర్ర చందనం గురించి అడిగిన క్వశ్చన్. ఓకే, ఎర్ర చందనం అనేది ఓకే ఈ శేషాచలం అడవుల్లో దొరుకుతుంది. అదొకటే కాదు, ఇక్కడ చెప్తుంది ఇంకోటి ఏంటంటే ఇది ఆ ప్రాంతానికి ఎండమిక్ స్పీసీస్. ఓకే, మనకి చెప్తారు ఎప్పుడు ఎర్ర చందనం భూమి మీద ఇంకెక్కడా పండదు, కేవలం శేషాచలం అడవుల్లో మాత్రం పెరుగుతుందని. ఈవెన్ పుష్ప సినిమాలో కూడా మనకి ఈ డైలాగ్ చెప్తాడు, చాలా క్లియర్గా చెప్తాడు. సార్ మా ఊర్లో కూడా పెంచుతున్నారు అనుకోండి, అది మీ ఊర్లో బయట నుంచి వచ్చి పెంచుతున్నారు, అది స్వతహాగా పెరుగుతుంది కాదు. ఓకే, నేచురల్గా దాని యొక్క నేచురల్ హ్యాబిటేట్ కేవలం శేషాచలం అడవి మాత్రమే. ఓకే, ఎస్, రాయలసీమలో శేషాచలం అడవుల్లో మాత్రమే మనకి ఈ ఎర్రచందనం పెరుగుతుంది. ఓకే, ఇది కరెక్టే, ఖచ్చితంగా కరెక్టే. ఇది మనకి కడప, తిరుపతి జిల్లాల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికోసమే అండి ఇది ఒక బంగారం లెక్క, అంటే అంత వాల్యూ ఆ ఎర్రచందనానికి, అంత వాల్యూ ఉంది. దానిలో నుంచి వచ్చే అరోమాకి కానీ ఓకే దానికి ఆ చెక్కని చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో వాడతారు కాబట్టి డిమాండ్ ఎక్కువ, అందుకే స్మగ్లింగ్ కూడా చాలా ఎక్కువ. ఈవెన్ వీరప్పన్ ఈజ్ రిలేటెడ్ టు రెడ్ శాండర్స్, వీరప్పన్ కూడా దానికి సంబంధించిన వాడు. ఈవెన్ పుష్ప కూడా దీనికి సంబంధించిన వాడు, మీకు తెలుసు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, మ్యాంగ్రూవ్స్ ఆర్ కంప్లీట్లీ ఆబ్సెంట్ అలాంగ్ ది కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మ్యాంగ్రూవ్స్ లేదంటాడేంటి, పిచ్చేంటి?
ఓకే. మడడుగులు లేకపోవడం ఏంటి? కోరింగా ఆంధ్రప్రదేశ్‌లో మోస్ట్ ఫేమస్. ఓకే. కాకినాడ, యానం మధ్యలో ఉన్న కోరింగా ఫారెస్ట్ మంచి బయోడైవర్సిటీని కలిగి ఉంటది. ఓకే. ఆ కోరింగా ఫారెస్ట్ మనకి కంప్లీట్‌గా మ్యాంగ్రోవే. మరి అలాంటప్పుడు మ్యాంగ్రోవ్‌లో ఎందుకు ఉండదు? మ్యాంగ్రోవ్స్ ఆంధ్రాలో లేవంటే ఎలా అవుతుంది? యెస్, ఆంధ్రాలో కృష్ణా, గోదావరి బేసిన్‌లో మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి. ఓకే. అదే కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీగా ఉంది. అక్కడ చాలా రకాల జంతువులు అన్నీ కూడా పెరుగుతున్నాయి. ఓకే. సో, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1 ఓన్లీ. 1 ఓన్లీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదా? యెస్. ఓకే. ఇది 43rd క్వెషన్ ఆప్షన్ ఏ. తర్వాత 44th క్వెషన్. 44th క్వెషన్ మనకి ఓకే. అంటే మినరల్స్ గురించి అడుగుతున్నాడు. ఓకే. 44th క్వెషన్ మినరల్స్ గురించి అడుగుతున్నాడు. క్వెషన్ ఏంటి? ఓకే. మంగంపేట అని ఒక ప్రాంతం ఉంది. ఓకే. ఏంటండి? మంగంపేట మనకి ప్రెజెంటు అన్నమయ్య జిల్లాలో ఉంటుంది. ఓకే. ఒకప్పుడు కడపలో ఉండేది. ఇప్పుడు మనకి అన్నమయ్య జిల్లాలో ఉంది. ఓకే. అయితే ఈ మంగంపేట అనేది గ్లోబల్ లెవెల్‌లో ఓకే. ఒక మినరల్‌ని చాలా ఎక్కువగా కలిగి ఉంది. ఓకే. చాలా ఎక్కువగా కలిగి ఉంది ఒక మినరల్. ఓకే. అది కూడా ఏంటండి? గ్లోబల్ లెవెల్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన మినరల్ చాలా ఎక్కువ క్వాంటిటీలో మనకి ఈ మంగంపేట దగ్గరే ఉంది. ఆ మినరల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే. మనకి ఇక్కడ ఆప్షన్స్ బట్టి మీరు చెప్పొచ్చు. ఓకే. ఏంటది? మామూలుగా మీకు తెలుసు, చాలా మందికి తెలుసు. ఓకే. ఏంటవి? ఈ మ్యాంగనీస్ ఇవంతా మనకి ఆ ప్రాంతంలో అంత ఎక్కువ ఉండవు. బాక్సైట్ ఓకే, కానీ మైకా కూడా అంత ఎక్కువగా ఉండదు. ఓకే. మనకి అక్కడ ఎక్కువగా దొరికేది అసలు ఆంధ్ర ఫేమస్ అయింది దేనికి అంటే బైరైట్స్‌కి. అంటే బైరైట్స్‌కి చాలా ఫేమస్ ఆంధ్ర. ఓకే. ఆ బైరైట్స్ లేదా ముగ్గురా ఏదైతే ఉందో అది మనకి ఈ మంగంపేట ప్రాంతంలో దొరుకుతుందండి. ఓకే. ఇట్ ఈస్ హోమ్ టు వన్ ఆఫ్ ది సింగిల్ లార్జెస్ట్ డిపాజిట్స్ ఆఫ్ బెరైట్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అసలు ఇండియాలో చెప్పండి, ఇండియాలో 90% ఆఫ్ ది బెరైట్స్ ప్రొడక్షన్ ఒక్క ఈ మంగంపేట నుంచే జరుగుతుంది మొత్తం. అసలు ఇండియాలో మెయిన్ బెరైట్స్ అంతా వచ్చేది. బెరైట్స్ అంటే ఏం లేదండి, బేరియం సల్ఫేట్ అండి. BaSO4 అండి. దీన్ని మనకి ఏంటంటే డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో వెయిటింగ్ ఏజెంట్గా వాడతారు. ఒక ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో వీటన్నింటిలో కూడాను. ఓకే. దీన్ని మనకి ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాంతంలో మైనింగ్ చేస్తూ అమ్ముతుందన్నమాట. ఓకే. ఓకే. వీటితో పాటు అంటే మనకి చెప్పాం కదా, ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ ఉంది కదా, డ్రిల్లింగ్‌లో ఒక వెయిటింగ్ ఏజెంట్‌గా వాడుతున్నాం కదా, దాంతో పాటు పెయింట్స్‌లో వాడతారంట. ప్లాస్టిక్స్, రబ్బర్ వీటిలో వాడుతుంటారంట. గ్లాస్, సిరామిక్స్‌లో కూడా వాడుతూ ఉంటారంట. ఓకే. ఈవెన్ రేడియాలజీ ఎక్విప్‌మెంట్స్‌లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారంట. ఓకే. సో, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి బెరైట్స్‌కి. ఓకే. ఎందుకంటే మనకి ఈ ప్రపంచంలో ఇంత పెద్ద బెరైట్స్ డిపాజిట్ ఎక్కడా లేదు. ఎందుకంటే ఇది నియర్లీ ప్రపంచంలోనే 28% రిజర్వ్స్ ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ? ఈ మంగంపేట ప్రాంతంలోనే ఉన్నాయండి. ఒక ఇండియాలో జరిగే టోటల్ బెరైట్స్ ప్రొడక్షన్‌లో 95% ప్రొడక్షన్ ఇక్కడే జరుగుతుంది. ఓకే. ఇండియాకి ఒక మేజర్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించి విషయం ఇది. ఓకే. ఎందుకంటే యూఎస్ ఇలాంటి వాటికి ఈ యొక్క ప్రైమరీ ఎక్స్‌పోర్ట్ అన్నమాట. మేజర్ ఎక్స్‌పోర్ట్‌గా మనకు కనిపిస్తుందన్నమాట. ఓకే. సో, ఇది 44th క్వెషన్. తర్వాత నెక్స్ట్ 45th క్వెషన్. 45th క్వెషన్ మనకి ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నాడు. ఓకే. ఇండస్ట్రీస్ గురించి, ఇండియాలో ఉన్న ఇండస్ట్రియల్ రీజియన్స్ గురించి అడుగుతున్నాడు. మీరు ఈజీగా ఎలిమినేషన్ పద్ధతి వాడి పెట్టొచ్చు. చాలా ఈజీగా ఎలిమినేషన్ పద్ధతిని వాడుకొని పెట్టొచ్చు. ఓకే. ఓకే. మనకి 4 ప్రాంతాలు ఇచ్చాడు. 4 ఇండస్ట్రీస్ ఇచ్చాడు. ఓకే. మీరే చూడండి, 4 ప్రాంతాలు 4 ఇండస్ట్రీలు ఎంత ఈజీగా పెట్టొచ్చు. ఓకే. మీకు 4 ప్రాంతాలు ఏమిచ్చాడు? హుగ్లీ ప్రాంతం, అహ్మదాబాద్, వడోదర, ఛోటా నాగ్పూర్, బెంగుళూరు, తమిళనాడు. ఏం చెప్పండి మీకు ఇప్పుడు ఇందులో ఏం తెలుసు చెప్పండి పోనీ. క్లియర్‌గా చెప్పండి. మీరు ఆలోచించండి. ఏం తెలుసు మీకు? ఓకే. హుగ్లీ తెలుసా? హుగ్లీలో ఏముంటది? మనకి జూట్ ఉంటుంది. జూట్ ఉంటదని తెలుసు కదా హుగ్లీలో. జూట్ ఎక్కడైనా ఉందా? యెస్ ఉంది. జూట్ ఉంది. ఓకే. ఛోటా నాగ్పూర్ పీఠభూమి. ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ ఈజ్ ఫేమస్ ఫర్ ఐరన్ మైనింగ్, కోల్ మైనింగ్ అండ్ దట్స్ ఇంప్లాయిస్. దానివల్ల మనకి అక్కడ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ చాలా ఎక్కువగా ఉంది. ఓకే. అది ఎక్కడైనా ఉందా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ? ఖచ్చితంగా ఉంది. ఓకే. అహ్మదాబాద్, వడోదర ప్రాంతం ఓకే. సబర్మతికి దగ్గరలో ఉంటుంది. ముంబైకి దగ్గరలో ఉంటుంది. మనం చెప్పాం అక్కడ బ్లాక్ సాయిల్స్, కాటన్ ఓకే. కాటన్ మిల్స్ ఎక్కువ ఉంటాయి. కాటన్ టెక్స్టైల్స్ ఎక్కువ ఉంటాయి. ఉందా? కాటన్ టెక్స్టైల్స్ ఉంది. ఇంకా బెంగుళూరు, తమిళనాడు ప్రాంతం. బెంగుళూరు నుంచి మద్రాస్‌కి మధ్యలో కొంచెం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, ఏరోస్పేస్ సంబంధించి, ఆటోమొబైల్ సంబంధించి ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో, ఈజీ మ్యాచింగ్ ఇది. మనకి మీకు అంటే మీకు ఛోటా నాగ్పూర్ తెలిస్తే సికి 2 అని తెలుస్తది చాలా వరకు. ఏకి ఓకే. హుగ్లీ రీజియన్‌లో జూటు ఏకి 4 అని తెలుస్తది.
కొంతవరకు చూద్దాం. దానివల్ల మీకు ఆన్సర్ పెట్టగలరేమో మిగతా రెండు తెలియకపోయినా. ఓకే, ఏకి 4 సికి 2, ఏకి 4 సికి 2 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు పెట్టలేరు. పెట్టాలంటే ఇవి రెండు కూడా తెలియాలి. ఓకే, ఏకి 4 సికి 2 కాకుండా బికి డికి కూడా తెలియాలి కంపల్సరిగా. ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టగలిగితే సరిపోతుంది. ఓకే, ఏదో ఒకటి అంటే మీరు మేబీ అయితే బెంగళూరులో ఇప్పుడు అడిగారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏరోస్పేస్ అన్నారు. ఇండియాలో ఏరోస్పేస్ ఉన్నది ఎక్కువగా ఉన్నదైతే మనకి ఒక బెంగళూరే కదా, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇవి, లేకపోతే ఈ ఆటోమొబైల్ పరిశ్రమ అన్నది అది పక్కన పెట్టాను పోనీ, మీకు అంతగా తెలియదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా చాలా ఎక్కువగా ఉందా లేదా బెంగళూరులో, సో దాన్ని బట్టి పెట్టొచ్చు కదా, డీకి 3 అని పెట్టొచ్చు కదా. ఓకే, డీకి 3 పెడితే ఆప్షన్ A4 B1 C2 D3, A4 B1 C2 D3. ఓకే, ఎస్, హూగ్లీ ప్రాంతంలో మనకి జూట్ ప్రాసెసింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే హూగ్లీ ప్రాంతం, ఆ బెంగాల్ ప్రాంతం ఎప్పటి నుంచో కూడా జూట్ ఎక్కువగా పండించే ప్రాంతం బెంగాల్. అయితే బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత చాలా వరకు జూట్ పండించే ప్రాంతం బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. కానీ జూట్ ఇండస్ట్రీస్ బెంగాల్లో, మనకి ఇండియాలో ఉన్న బెంగాల్లో ఉండిపోయి, అందుకని ఇండియాలో ఏం చేశారంటే జూట్ ప్రొడక్షన్ కూడా పెంచారు. ఓకే, సో జూట్ ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ హెవీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ. ఓకే, తర్వాత అహ్మదాబాద్ రీజన్కి వెళ్ళామనుకోండి, అహ్మదాబాద్ వడోదరా రీజన్ మనకి గుజరాత్లో ఉంటుంది. ఇక్కడ కాటన్ టెక్స్టైల్ చాలా ఫేమస్. ఎంత అంటే అహ్మదాబాద్ వడోదరా ప్రాంతాన్ని మనకి ఓకే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, మాంచెస్టర్ అనే ప్రాంతంతో పోలుస్తారు అహ్మదాబాద్ని. ఓకే, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా అహ్మదాబాద్ ప్రాంతంలో మనకి ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, దాంతోపాటు పెట్రోకెమికల్స్ అంటే పెట్రోల్ నుంచి మనకి ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ పెట్రోలియం రిఫైనరీస్ అన్ని ఎక్కడున్నాయంటే గుజరాత్లో ఉన్నాయి. జామ్నగర్ రిఫైనరీ కానీ, లేకపోతే మనకి ఏంటది ఈ అదానీస్ ఉంటాయి కదా, అదానీ రిఫైనరీస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఈ కాండ్లా తీరంలోనే ఉంటాయి. మొత్తం అంటే ఈ గల్ఫ్ ఆఫ్ కచ్ తీరంలోనే మనకు కనిపిస్తుంటాయి. సో ఆటోమేటిక్గా పెట్రోకెమికల్స్ తయారవడానికి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అవకాశం ఉంది కంపల్సరిగా. ఓకే, చోటా నాగ్పూర్ ప్లేట్ భూమి, దీన్ని మినరల్ హార్ట్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, మంచి క్వాలిటీ ఐరన్ ఓర్ దొరుకుతుంది, కోల్ ఎక్కువ దొరుకుతుంది, లైమ్ స్టోన్ దొరుకుతుంది. ఈ 3 దొరికితే చాలు, ఇంకేముంది. స్టీల్ ఇండస్ట్రీ, అది ఐరన్ అండ్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు మనం. ఓకే, ఈవెన్ దీంతో పాటు హెవీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, అలాగే బెంగళూరు సిలికాన్ వ్యాలీ అంటారు మనకి. ఓకే, ఎందుకు, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్లనే కదా కంప్లీట్గా. ఓకే, ఈవెన్ తమిళనాడుని మనకి డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారంట. ఓకే, ఎందుకంటే అక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిందంట ఆ ప్రాంతంలో. తమిళనాడు వరకు ఆ పెరుంబూరి ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ చాలా ఎక్కువ ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. ఇప్పటికీ కూడా చాలా ఎక్కువ ఆటోమొబైల్స్ అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్గా అది ఏరోస్పేస్కి, ఆటోమొబైల్స్కి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, వీటన్నింటికి ఇంపార్టెంట్ ప్రాంతం. ఓకే, ఇది 45th క్వశ్చన్. 46. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అని ఉంది. అదే మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి పిలుస్తాం, వైజాగ్ స్టీల్. ఓకే, ఈ వైజాగ్ స్టీల్ అనేది ఇది ఒక యూనిక్ స్టీల్ ప్లాంట్. ఇండియాలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్లతో పోల్చుకుంటే ఇది ఒక యూనిక్ స్టీల్ ప్లాంట్. అరే ఎందుకురా వైజాగ్ స్టీల్ ప్లాంటే యూనిక్? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు యూనిక్? మిగతా వాటికి దీనికి ఉన్న అంత డిఫరెన్స్ ఏంటి? దీనికి మిగతా వాటికి అంత డిఫరెన్షియేట్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? ఓకే, అంటే మీకు చెప్పొచ్చు ఏంటి, అరే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశారు, కానీ వైజాగ్లో ఐరన్ దొరకదు, కోల్ దొరకదు, అంటే లైమ్ స్టోన్ పర్వాలేదు. ఓకే, కొన్ని మినరల్స్ అంటే మెయిన్ ఐరన్ అయితే దొరకట్లేదు. అయినా సరే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టారా అంటే, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ప్రధానమైన కారణం అది పోర్టుకి దగ్గరలో ఉండడం. ఓకే, పోర్టుకి దగ్గరలో ఉంది, సముద్ర తీరానికి చాలా దగ్గరలో ఉంది. సో సముద్ర తీరానికి దగ్గరలో ఉంటే రా మెటీరియల్స్ ఎప్పుడూ కూడా సముద్ర తీరం దగ్గరికి కదా వస్తాయి, పోర్టు దగ్గరికి. సో సముద్ర తీరం దగ్గరలో ఉంది కాబట్టి దానికి అడ్వాంటేజ్. ఓకే, దానికి ఐరన్ మైన్స్ లేకపోయినా, దీనికి ఐరన్ కావాలన్నా ఏం కావాలన్నా ఎక్కడో బిలాయ్ నుంచి కానీ, జంషెడ్పూర్ నుంచి కానీ రావాలి. ఓకే, అయినప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు పెట్టారంటే సోర్ నుంచి, అంటే సముద్రం నుంచి మనకి ఇప్పుడు వేరే దేశం నుంచి మనం కోల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. కోకింగ్ కోల్ ఇండియాలో ఎక్కువ దొరకదు. ఓకే, స్టీల్ ప్లాంట్లో వాడే కోకింగ్ కోల్ అది ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అంటే దేని మీద జరుగుద్ది, మెరైన్ ట్రాన్స్పోర్టేషన్. సో వైజాగ్లో ఒక పోర్ట్ ఉంది. సో పోర్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ కోల్ దొరకడానికి ఛాన్స్ ఉంది. కోల్ మనకి ఇంపోర్టెడ్ కోల్ ఉంటుంది అక్కడ. స్టీల్ ఐరన్ కూడా దగ్గరలో బిలాయ్ నుంచి తెచ్చుకోవచ్చు. ఓకే, బిలాయ్ అంటే మనకి ఇక్కడ ఉంటాయి కదా కొండలు, ఏంటంటే ఈ బిలాయ్ దగ్గర కొండలు ఉంటాయి. ఓకే, ఇక్కడ
అరకు, కిరండూల్ దగ్గరలో ఉంటాయండి. ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు. యా, బయలడిలా ఐరన్ ఓర్. బయలడిలా హిల్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి మనకి ఐరన్ ఓర్ వస్తుంది. సో ఆ కారణంతోనే మనకి ఇక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టారు. ఓకే, సో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ అది మనకనమాట. అంటే ఇదేంటిది, ఇట్ ఈస్ ద ఫస్ట్ సోర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ. ఇండియాలోనే సోర్ బేస్డ్. ఓకే, మిగతా వాటిని మనం ఎలిమినేట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎలాగా? ఏంటిది? ఇట్ ఈస్ ద ఓన్లీ స్టీల్ ప్లాంట్ దట్ ఆపరేట్స్ ఎంటైర్లీ ఆన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అన్నాడు. అరే, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అసలు కాదు అక్కడ ఉండేది. ఇలా మీరు స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి తీస్తే మొత్తం థర్మల్ పవరే. స్టీల్ ప్లాంట్ దగ్గరలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ లేవు. ఎక్కడో మార్చకండి అక్కడ ఉన్నాయి, కానీ స్టీల్ ప్లాంట్ దగ్గరలో లేవు. ఓకే, అది ఎంటైర్గా థర్మల్ పవర్ అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్తో రన్ అవుతుంది అనేది అబద్ధం. ఓకే, ఇది ఓల్డెస్ట్ స్టీల్ ప్లాంట్ అంటున్నాడు. ఇది ఈజీగా మనం తీసేయచ్చు. ఎందుకంటే ఓల్డెస్ట్ ఏంటండి మనకి ఇది టాటా స్టీల్ మనకి జంషెడ్పూర్లో ఎస్టాబ్లిష్ చేసిన 1907 ఆ టైంలో. అది ఓల్డెస్ట్. ఇంకా అది ఓల్డెస్ట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అన్నమాట. అంతేగాని ఈ విశాఖపట్నం ప్లాంట్ అయితే కాదు. ఈవెన్ బ్రిటిష్ కొలాబరేషన్స్తో కూడా దీన్ని ఏర్పాటు చేయలేదు. దీన్ని సోవియట్ యూనియన్ యొక్క కొలాబరేషన్స్తో ఏర్పాటు చేశారు. ఇంకా బ్రిటిష్ కొలాబరేషన్తో ఏర్పాటు చేసిన మనకి దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఉంటుందన్నమాట. ఓకే, ఆటోమేటిక్గా అన్ని తప్పే, ఇది ఒకటే కరెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకి ఇండియన్ అగ్రికల్చర్ సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఏది కరెక్ట్ ఇన్కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. అంటే 3 కరెక్ట్ అవ్వాలి, ఖచ్చితంగా ఒకటి తప్పు అవ్వాలి. ఓకే, ఏంటి? ఇంకా 3-4 స్టేట్మెంట్ ఇండియన్ అగ్రికల్చర్ గురించి చూడండి. ఏమంటున్నాడు? ఒకటో మీరే చూడండి, క్లియర్గా చూడండి. ఓకే, ఇండియాలో ఖరీఫ్ సీజన్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పటి నుంచి మొదలవుతుంది. ఓకే, అండ్ ఆ ఖరీఫ్ సీజన్లో ప్రధానమైన పంటలు రైస్, మెయిజ్, కాటన్. ఎంత ఈజీ స్టేట్మెంట్ అండి. ఇండియాలో ఖరీఫ్ అంటేనే సౌత్ వెస్ట్ మాన్సూన్. ఓకే, మనకి జూన్ జూలైలో కరెక్ట్గా సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు వస్తాయి. అప్పుడే మనకి ఇండియాలో ప్రధానమైన పంట కాలం, మెయిన్ క్రాపింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అదే ఖరీఫ్ సీజన్. ఓకే, ఆ తర్వాత మనకి శీతాకాలం వస్తే శీతాకాలంలో నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ ఉంటుంది. అప్పుడు రబీ సీజన్ ఉంటుంది. వేసవిలో కొంత గ్యాప్, రబీకి ఖరీఫ్కి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది, ఏప్రిల్ మే ఆ టైంలో. అప్పుడు మనకి జాయిద్ సీజన్ ఉంటుంది. అంతే, 3 సీజన్స్ ఇండియాలో గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేసి 3 సీజన్స్. అందులో మెయిన్ అంటే ఖరీఫ్, రెండోది రబీ కొంచెం తక్కువ ఇంపార్టెన్స్. కానీ ఇది నార్త్ ఇండియాలో కొన్ని పంటలకి వీటికి ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఓకే, సో ఖరీఫ్ సీజన్ ఖచ్చితంగా సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎస్, అప్పుడే మన వాళ్ళు పొలంకి వెళ్ళి మొత్తం దుక్కి దున్నడం అవన్నీ కూడా చేస్తుంటారు. అప్పుడే పంటలు స్టార్ట్ అవుతాయి. ఓకే, అన్ని టైంలో వేసే పంటలు ఏంటి? రైస్. తిరుగులేదు ఇంకా. ఖరీఫ్లో మనకి ప్రధానమైన పంట రైస్, దాంతోపాటు మెయిజ్, వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దాంతోపాటు కాటన్ కూడా కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు. ఓకే, ఇవి ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంటలు. కరెక్టే, 100% కరెక్టే, ఇది తప్పండంక లేదు. సెకండ్, రబీ సీజన్ కోయిన్సైడ్ విత్ వింటర్. రబీ వింటర్తో కోయిన్సైడ్ అవుతుంది. ఇట్స్ ప్రిన్సిపల్ క్రాప్స్ ఇంక్లూడ్ వీట్, బార్లీ, మస్టర్డ్, గ్రామ్. ఓకే, రబీ వింటర్ సీజన్. ఈ వింటర్లో మనకి కొంచెం తక్కువ టెంపరేచర్లో పెరగగలిగే అవకాశం ఉన్న వీట్ పెంచుతాం, బార్లీ పెంచుతాం, ఈవెన్ మస్టర్డ్. ఇండియాలో చాలా ప్రాంతాలు, ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా మస్టర్డ్, ర్యాప్ సీడ్, ఓకే, ఇవి పెంచుతూ ఉంటారు. ఈవెన్ గ్రామ్, పల్సెస్ లో గ్రామ్ కూడా పెంచుతూ ఉంటారు. ఇవన్నీ రబీ సీజన్ లోనే. ఓకే, ఖరీఫ్ లో మనకి వీట్ పెరగదు. ఓకే, ఎందుకంటే ఆ టెంపరేచర్ తట్టుకోలేదు. ఓకే, అంత వర్షం కూడా దానికి అవసరం లేదు. సో ఇది కరెక్టే, ఇది రబీలోనే పెరుగుతుంది. థర్డ్ స్టేట్మెంట్ ఏమన్నాడు? జాయద్ అనేది ఒక షార్ట్ క్రాపింగ్ సీజన్, చాలా చిన్నది. అది సమ్మర్ మంత్స్ లో ఉంటుంది. చెప్పాను కదా, ఏప్రిల్ మే టైంలో. ఓకే, దీన్ని అంత చిన్న సీజన్ కాబట్టి ఎక్కువ కాలం పండే పంటలని, ఎక్కువ టైం తీసుకునే పంటలు పండించరు. వాటర్ మెలన్స్, కుకుంబర్స్, ఫాడర్ క్రాప్స్. ఓకే, అంటే పశువులకి మేతకి పంటలు పండించుకుంటారు. అది కరెక్టే జాయిద్ సీజన్లో. ఓకే, ప్రధాన పంటలు ఏవి పండించరు? రైస్, వీటు, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువగా పండించరు అనమాట. ఫుడ్ గ్రెయిన్స్ రావండి చాలా వరకు. నేను 4వదే తప్పు అవ్వాలి ఖచ్చితంగా. తప్పేనా? షుగర్ కేన్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఏ రబీ క్రాప్ దట్ రిక్వైర్స్ కోల్డ్, డ్రై వెదర్ త్రూ అవుట్ ఇట్స్ గ్రోయింగ్ పీరియడ్. ఎవర్రా చెప్పింది? ఓకే, మనకి షుగర్ కేన్ అంటేనే ఒక ఖరీఫ్ క్రాప్. షుగర్ కేన్ యొక్క స్పెషాలిటీ అది. స్పెషాలిటీ అని కాదు, దాని యొక్క రిక్వైర్మెంట్ హై వాటర్. ఓకే, ఇది మోస్ట్ వాటర్ ఇంటెన్స్ క్రాప్ అన్నమాట. షుగర్ కేన్ అంత ఎక్కువ వాటర్ కావాలి. యూపీఎస్సీ కూడా దాన్ని బిట్ అడిగింది, చాలా ఎక్కువ వాటర్ కావాలి. ఓకే, సో అంత వాటర్ కావాలి. కోల్డ్ లో పెరుగుద్ది, అంత సీన్ లేదు. వేడిగున్న దగ్గరే పెరుగుద్ది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి చూసినా అన్ని ట్రాపికల్ రీజన్సే పెరిగేది. అసలు ఇది పుట్టిన ప్రాంతం మనకి బ్రెజిల్, ట్రాపికల్ రీజన్. ఒక ఇండియాలో ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది, అది కూడా మనకి ట్రాపికల్ రీజన్. అన్ని ట్రాపికల్ రీజన్స్ లోనే, దానికి కూల్ వెదర్ అవసరం లేదు. ఓకే, సో ఇది రబీ క్రాప్ కాదు, రబీలో పండదు. రబీలో వేసినా సరే ఓకే, అది పండేది మనకి ఖరీఫ్ లో పండుతుంది. సో డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. మరి డి ఇస్ ద
కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే అది అడిగింది ఇన్కరెక్ట్ కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత 48th క్వశ్చన్ మనకి ఓకే, మళ్ళీ అగ్రికల్చర్కి సంబంధించి వీటికి సంబంధించి అడుగుతున్నాడు. ఓకే, ఏంటది? ఓకే, ఒక అసెర్షనల్ రీజనింగ్ టైప్ క్వశ్చన్. అసెర్షన్ ఏమిస్తున్నాడు? అసెర్షన్ సింపుల్గా ఇండియాలో జూట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది మనకి వెస్ట్ బెంగాల్లో హూగ్లీ నది ఒడ్డున ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయింది, ఎక్కువగా లోకలైజ్ అయ్యింది. కరెక్టే కదా? ఇండియాలో జూట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ కాక ఇంకెక్కడైనా ఉందా? మహా అయితే వెస్ట్ బెంగాల్ దాటి వస్తే ఒడిస్సా, ఆంధ్రాలో ఉంటుంది అంతే. ఇంకెక్కడ మనకి జూట్ ఉండదు, జూట్ పండించరు, జూట్ ఇండస్ట్రీస్ కూడా లేవు. ఓకే, సో అది కరెక్టే. సెకండ్, ఎందుకురా జూట్ అక్కడ ఉంది అంటే కారణం ఏం చెప్తున్నాడు? దిస్ రీజియన్ ఆఫర్స్ అబండెంట్ వాటర్ ఫర్ ప్రాసెసింగ్ జూట్, చీప్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, ఏ నెట్వర్క్ ఆఫ్ రైల్వేస్ అండ్ చీప్ లేబర్ ఫ్రమ్ నైబరింగ్ స్టేట్స్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఓకే, సో సెకండ్ ఏం చెప్తున్నాడు? ఓకే, ఈ ప్రాంతంలో అంట ప్రాసెసింగ్ జూట్ ప్రాసెస్ చేయడానికి ఎక్కువ వాటర్ దొరుకుతుందంట. వెస్ట్ బెంగాల్ వాటర్ దొరుకుతుందా? ఉంది కదా, మొత్తం అంతా గంగా రివర్, గంగా యొక్క డిస్ట్రిబ్యూటరీ హుగ్లీ రివర్ ఉంటుంది, దామోదర్ రివర్ ఉంటుంది, మంచి వాటర్ సప్లై ఉంది. ఓకే, జూట్ ప్రాసెసింగ్కి చాలా ఎక్కువ వాటర్ కావాలి. ఫస్ట్ అసలు జూటు పండిన తర్వాత దాని నుంచి ఫైబర్ తీయాలంటే చాలా ఎక్కువ వాటర్ కావాలండి. ఓకే, అంత ఎక్కువ వాటర్ అనమాట. మాకు విలేజ్లో పండించేవారు అప్పుడు మేము చిన్నప్పుడు, ఇప్పుడు పండించట్లేదు అనుకోండి మా శ్రీకాకుళం ఈ జిల్లాలో. ఓకే, చాలా ఎక్కువ వాటర్ కావాలి. చెరువుల్లో వేసేస్తారనమాట. చెరువుల్లోకి వచ్చి ఆ జూటు కర్రలను తీసుకొచ్చి నానబెట్టేసేవారు. కొన్ని రోజులు నానబెడితే అప్పుడు ఏమవుద్దంటే ఆ కర్ర నుంచి ఫైబర్ సపరేట్ అవుద్ది అనమాట. ఓకే, అప్పుడు ఆ ఫైబర్ని మళ్ళీ ప్రాసెస్ చేస్తారనమాట. ఓకే, సో వాటర్ ఎక్కువ కావాలి, అది అక్కడ దొరుకుతుంది కంపల్సరీగా. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉందా? ఇండియాలో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ బాగా డెవలప్ అయిన రాష్ట్రాల్లో మనకి మెయిన్ స్టేట్ మనకి వెస్ట్ బెంగాల్ ఖచ్చితంగా ఉంటుంది. వెస్ట్ బెంగాల్, యూపీ, బీహార్, లేకపోతే అస్సాం, వీటన్నింటిలో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ మంచిగా డెవలప్ అయింది. అలాగే నెట్వర్క్ ఆఫ్ రైల్వేస్, మంచి రైల్వే నెట్వర్క్ ఉంది, అందరినీ కనెక్ట్ చేస్తుంది. నైబరింగ్ స్టేట్ నుంచి చీప్ లేబర్ వస్తుంది, పక్కన బీహార్ నుంచి, యూపీ నుంచి చీప్ లేబర్ ఖచ్చితంగా అవైలబుల్ ఉంది. ఓకే, సో అంటే వీటన్నింటి వలన ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం వచ్చిందా లేదా? ఖచ్చితంగా వచ్చింది. సో ఏ కరెక్టే, ఆర్ కరెక్ట్గా ఏని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, ఇది 48th క్వశ్చన్. తర్వాత 49th క్వశ్చన్ మనకి ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, ఏపీ జాగ్రఫీకి సంబంధించి. ఓకే, అంటే ఇది ఏపీ జాగ్రఫీ అని డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్పినా సరే ఓకే, మనకి ఇది ఏపీ జాగ్రఫీ మనం చదివితే వెంటనే పెట్టేయచ్చు. ఏపీ వాళ్ళకి ఒకవేళ ఇలా యూపీఎస్సీలో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినా లోకల్ అడ్వాంటేజ్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మేజర్ సీ పోర్ట్స్ ఇన్ ఇండియా ఈజ్ రికాగ్నైజ్డ్ యాజ్ డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అండ్ ప్రొటెక్టెడ్ పోర్ట్, కన్స్ట్రక్టెడ్ బై కటింగ్ త్రూ ఏ సాలిడ్ రాక్ ప్రొమోంటరీ నోన్ యాజ్ డాల్ఫిన్స్ నోస్ అనే కొండ వలన ఏర్పడిన పోర్ట్ ఏంటి? ఓకే, వైజాగ్ పోర్ట్, ఇంకా ఆలోచించక్కర్లేదు. ఓకే, డాల్ఫిన్ నోస్ అనే కొండ ఎక్కడో తెలిస్తే చాలు. డాల్ఫిన్ నోస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం. ఓకే, డాల్ఫిన్ నోస్ అంటే వైజాగ్ పోర్ట్ అనేది మనకి ఈస్ట్ కోస్ట్లో ఓన్లీ నేచురల్ పోర్ట్. జనరల్లీ ఈస్ట్ కోస్ట్ డజంట్ సపోర్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ నేచురల్ పోర్ట్స్. ఈస్ట్ కోస్ట్లో మనకి ఆర్టిఫిషియల్ పోర్ట్సే ఉంటాయి కానీ నేచురల్ పోర్ట్స్ ఉండవు. కానీ మనకి వైజాగ్ పోర్ట్ ఒక నేచురల్ పోర్ట్. ఎలా ఏర్పడింది? ఓకే, ఒక ప్రొటెక్షన్ దానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, ఆ పోర్ట్ పక్కన ఇలా పోర్ట్ ఉంటే పోర్ట్కి పక్కన డాల్ఫిన్ నోస్ అనే కొండ సముద్రంలోకి ఉంటుంది. ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించి డాల్ఫిన్ ముక్కులాగా సముద్రం లోపలికి ఉంటుంది. ఓకే, ఇది ఈ పోర్ట్ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తుంది వేవ్స్ నుంచి, వీటన్నిటి నుంచి కూడాను. ఓకే, అండ్ ఇది ల్యాండ్ లాక్డ్ డీపెస్ట్, చాలా డీప్గా ఉంటుంది. ఇక్కడ హార్బర్ కూడా చాలా డీప్గా ఉంటుంది. దీనివల్ల షిప్స్ చాలా సెటిల్డ్గా ఇక్కడ ఉండొచ్చు, నీట్గా లోడింగ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద షిప్స్ కూడా పోర్ట్లోకి, హార్బర్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అంటే థ్యాంక్స్ టు డాల్ఫిన్ నోస్. ఇక్కడున్న డాల్ఫిన్ నోస్ కొండ వల్ల ఇదంతా జరుగుతుందండి. ఓకే, సో ఇది పెద్ద పెద్ద వేవ్స్ని ఆపుతుంది, విండ్స్ని ఆపుతుంది, అన్నిటినీ ఆపుతుంది ఖచ్చితంగా. ఓకే, సో ఇది విశాఖపట్నం పోర్ట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అంటే ఇది ఏపీ జాగ్రఫీ చదివిన వాళ్ళకి చాలా ఈజీ, ఇంకా ఆలోచించాల్సిన పని లేదు, వెంటనే పెట్టేయచ్చు. ఆంధ్రాలో ఉందని చెప్పి తెలుసు, వెంటనే పెట్టేయచ్చు. ఓకే, సో ఇది 49th క్వశ్చన్.
ఇంకా మీకు ఇక్కడ చూసుకుంటే పారాదీప్ పోర్ట్ మీకు ఒడిస్సాలో ఉంటుంది, ఒక ఆర్టిఫిషియల్ పోర్టు. ఓకే, ఇది ఒక డీప్ వాటర్ పోర్ట్. ఎన్నోర్ పోర్ట్ మనకి తమిళనాడులో ఉంటుంది, దీన్ని కామరాజర్ పోర్ట్ అని చెప్పి పిలుస్తారు. ఇది ఒక ఇండియాలోని ఫస్ట్ కార్పొరేట్ పోర్ట్ అది. ఓకే, మర్ముగావ్ అంటే గోవాలో ఉంటుంది. ఓకే, ఇది ఇండియాలోని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పోర్ట్ అన్నమాట. ఓకే, సో ఇది మర్ముగావ్ పోర్ట్, గోవా యొక్క మేజర్ పోర్ట్ ఇది. ఓకే, సో ఇది 49th క్వశ్చన్. తర్వాత 50th క్వశ్చన్. 50th క్వశ్చన్ మనకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏంటది, ఆంధ్రప్రదేశ్ టూరిజంకి సంబంధించి బొర్రా కేవ్స్ అని చెప్పి ఒక ఫేమస్ కేవ్స్ ఉన్నాయి. అయితే ఈ బొర్రా కేవ్స్ అనేవి మంచిగా లోపలికి వెళ్తే స్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లు, లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ అన్నీ కనిపిస్తుంటాయి. అయితే ఇవి ఏ కొండల్లో ఉన్నాయి బొర్రా కేవ్స్? అంతే సింపుల్. అంటే స్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లు అనేది జస్ట్ మనకి ఏదో అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతే, అదే అంటే అవసరం లేని ఇన్ఫర్మేషన్. మనకి క్వశ్చన్ అంతా బొర్రా కేవ్స్ ఏ కొండలో ఉన్నాయి అంతే. ఓకే, సో బొర్రా కేవ్స్ ఏ కొండలో ఉన్నాయి? ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి కదా, మాకు తెలియదు సార్ అనకండి. ఈస్టర్న్ ఘాట్స్లో సబ్ రేంజెస్ ఉన్నాయి. ఓకే, నల్లమల కొండలు, ఎర్రమల కొండలు, పాపి కొండలు, పాలకొండలు, శవరాయి కొండలు, జావాది కొండలు, మహేంద్రగిరి కొండలు. ఓకే, ఇలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, గోదావరి జిల్లాలో పాపి కొండలు అంటారా? ఓకే, కర్నూలు ప్రాంతంలో నల్లమల కొండలు అంటారా? ఓకే, ఈవెన్ మనకి ఇంకా చిత్తూరు ప్రాంతాలకు వెళ్తే పాలకొండలు అంటారా, శాశాచలం కొండలు అంటారు. ఓకే, చిత్తూరు ప్రాంతంలో. సో అలాగా బొర్రా కేవ్స్ ఉన్న ప్రాంతం. ఓకే, ఇక్కడ మీకు కొంతమందికి పేర్లు తెలియకపోవచ్చు. ఇది అనంతగిరి కొండల్లో ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అనంతగిరి కొండలు మీకు పేరు తెలియకపోయినా, అంటే వైజాగ్ లోకలైట్స్కి చాలా వరకు తెలియవచ్చు. ఓకే, బట్ మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. ఎందుకంటే నల్లమల కొండలు వైజాగ్ ఉన్నాయా? లేవు. ఇప్పుడు మీకు బొర్రా కేవ్స్ ఎక్కడ ఉంటాయి? వైజాగ్లో, విశాఖపట్నంకి దగ్గరలో ఉంటాయి. ఓకే, నల్లమల కొండలు వైజాగ్లో లేవు. పాపికొండలు ఉన్నాయా? గోదావరి జిల్లాలో వాటి మధ్యలోంచి, పాపికొండల మధ్యలోంచి కరెక్ట్గా గోదావరి అనేది వెళ్తుంది. హార్స్లీ హిల్స్ చిత్తూరులో ఉంటుంది, వేసవి విడిది ప్రాంతం. ఓకే, ఇది కూడా ఆంధ్రలో లేదు, ఖచ్చితంగా ఆంధ్రలో లేదు. ఓకే, మరి ఎక్కడ ఉంది? ఆంధ్రలో ఏమున్నాయి? అనంతగిరి కొండలు ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి అనంతగిరి కొండలు ఉన్నాయండి. ఓకే, ఈ అనంతగిరి కొండల్లో ఉన్న ఈ బొర్రా కేవ్స్ మనకి నేచురల్గా ఏర్పడ్డాయి. ఓకే, ఇది ఒక కాస్ట్ టోపోగ్రఫీ అన్నమాట. ఓకే, కాస్ట్ టోపోగ్రఫీ అంటే అర్థం ఏంటి అంటే, ఏదైతే ప్రాంతంలో కాల్షియం కార్బోనేట్ అంటే లైమ్ స్టోను, కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్ డోలమైట్, అలాగే కాల్షియం సల్ఫేట్ జిప్సం ఎక్కువగా ఉంటాయో అలాంటి ప్రాంతం తొందరగా ఓకే కార్బోనేటెడ్ వాటర్ వల్ల ఈజీగా వెదరింగ్ అవుద్ది. అది కేవ్స్ని వీటిని ఏర్పరుస్తుంటుంది. దాన్ని మనం కాస్ట్ భూస్వరూపం, కాస్ట్ టోపోగ్రఫీ అని చెప్పి పిలుస్తుంటాం. బొర్రా కేవ్స్ కూడా అలాంటిదే. అక్కడ ఒక కేవ్ ఉంటుంది. ఈ కేవ్స్లోనే మనకి పైనుంచి వేలాడుతూ ఉన్నట్టుగా ఓకే స్టాలక్టైట్లు అనే ఒక ల్యాండ్ ఫామ్ కనిపిస్తుంది. కిందేమో కింద నుంచి ఒక కోన్ లాగా స్టాలగ్మైట్ అనే ఒక ల్యాండ్ ఫామ్ కనిపిస్తుంది. ఈ రెండు కూడా డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్, ఎరోజన్ వల్ల ఏర్పడినవి కాదు, గ్రౌండ్ వాటర్ ల్యాండ్ ఫామ్స్ అన్నమాట ఇవి. ఓకే, సో ఇదే మనకి ఇచ్చాడు. ఈ పదాలు కూడా మనకి ఇక్కడే ఇచ్చాడు, క్లియర్గా వాటి గురించి మనకి ఇచ్చాడు. ఓకే, సో ఇది మనకి చెప్పొచ్చు కదా, అనంతగిరి కొండలు అని చెప్పి చెప్పొచ్చు క్లియర్గా. ఇంకా అనంతగిరి కొండలు ఎక్కడ ఉన్నాయంటే మనకి ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిపిస్తూ ఉంటాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇండియాలో మినరల్ రీసోర్సెస్ గురించి, వీటి గురించి కొంచెం డీప్గా వెళ్ళిపోయాడు. డీప్గా వెళ్ళాడు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చి 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, కొంచెం ఆలోచిస్తే పెట్టొచ్చు. ఓకే, ఆలోచించకపోతే కష్టం. కొంచెం డీప్ డైవ్ చేయాలి ఖచ్చితంగా ఇది. ఓకే, 3 స్టేట్మెంట్స్ ఏంటి అంటే, ఒకటి మనకి గోండ్వానా కోల్ రిజర్వ్స్. ఓకే, మీకు తెలుసు ఇండియాలో ఏంటవి ఆర్కియన్ రాళ్ళు, పురాణ రాళ్ళు, ద్రవిడియన్ రాళ్ళు, ఆర్యన్ రాళ్ళు అని ఉంటాయి. ఆ ఆర్యన్ రాళ్ళలో గోండ్వానా రాళ్ళు అని చెప్పి మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ గోండ్వానా రాళ్ళ ప్రత్యేకత అంటే మీరు అందరూ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నుంచి ఇండియాలో కనిపించే కోల్లో 98% కోల్ గోండ్వానా రాళ్ళలోనే ఉంటుంది. ఓకే, గోండ్వానా రాళ్ళలో ఉంటుంది ఖచ్చితంగా 98%. ఆ గోండ్వానా రాళ్ళలో ఉంది ఓకే కోల్. అయితే అది కార్బోనిఫెరస్ జియోలాజికల్ పీరియడ్కి సంబంధించింది అంటున్నాడు. ఓకే, మీరు సార్ కార్బోనిఫెరస్ పీరియడ్కి సంబంధించిందేనా? అవునా అంటే కరెక్టే. ఎందుకంటే ఈ కార్బోనిఫెరస్ అంటే అర్థం ఏంటంటే కార్బన్ బీరింగ్ రాక్స్ లేదా ఫాజిల్ బీరింగ్ రాక్స్ అన్నమాట. ఫాజిల్స్ ఉన్నాయి, కార్బన్ ఉంది అంటే ఇప్పుడు భూమి మీద రాళ్ళు ఏర్పడినప్పటి నుంచి కూడా మనకి కార్బన్ లైఫ్ ఫామ్స్ లేవండి. లైఫ్ అనేది చాలా లేటుగా వచ్చింది.
సో లైఫ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి కోల్ ఫార్మేషన్స్ మొదలయ్యాయో, ఫాజిల్ ఫార్మేషన్స్ మొదలయ్యాయో వాటిని మనం కార్బోనిఫెరస్ పీరియడ్ అంటాం. సో అక్కడ కార్బన్ ఉంటుంది ఖచ్చితంగా. సో అందువలన ఇక్కడ కార్బన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా కార్బన్ ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇది కార్బోనిఫెరస్ పీరియడ్కి సంబంధించిందే. ఓకే, గోండ్వానా కోల్ రిజర్వ్స్ కార్బోనిఫెరస్ పీరియడ్కి సంబంధించినవే. ఇది కరెక్టే, ఖచ్చితంగా కరెక్టే. సెకండ్ వన్ మనకి ఏమడుగుతున్నాడు? ఓకే, ఏంటది? దిగ్బోయ్ రిఫైనరీ గురించి అడుగుతున్నాడు. దిగ్బోయ్ రిఫైనరీ గురించి. ఓకే, దిగ్బోయ్ రిఫైనరీ గురించి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? అస్సాం హోల్డ్స్ ద డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ద ఓల్డెస్ట్ కంటిన్యూల్లీ ఆపరేటింగ్ పెట్రోలియం రిఫైనరీ ఇన్ ఇండియా. దిగ్బోయ్ రిఫైనరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు ఇండియాలో అస్సాంలో 1890s పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి తెలిసింది బ్రిటిష్ వాళ్ళకు, ఒక రైల్వే లైన్ వేస్తుంటే. ఓకే, ఎప్పుడైతే పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయో వెంటనే దానికి తగ్గట్టుగా టిన్సుకియా జిల్లాలో ఈ దిగ్బోయ్ అనే ప్రాంతంలో ఒక రిఫైనరీ ఏర్పాటు చేశారు. ఓకే, అది ఇప్పటికీ రన్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆపరేటింగ్ రిఫైనరీ ఇన్ ఇండియా అండ్ ఈవెన్ ఓల్డెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. ప్రపంచంలో కూడా ఒక ఓల్డెస్ట్ రిఫైనరీ కంటిన్యూగా ఆపరేట్ అవుతుంది. ఇది కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ థోరియం రిజర్వ్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఫాలో అవుతుంది. ఓకే, 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. అందులో థోరియం బేస్డ్ పవర్ని హార్నెస్ చేసుకోవడం మనకి ముఖ్యం అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న థోరియం నిల్వల్లో 25% థోరియం నిల్వలు ఇండియాలో ఉన్నాయి. అన్ని రీసోర్సెస్ చెప్తుంది దాని ప్రకారం. ఓకే, యురేనియం మనకి ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యూయల్స్కి అవసరం అవుద్ది. ఓకే, బట్ యురేనియం నిల్వలు ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి, లిమిటెడ్గా ఉన్నాయి. బట్ యురేనియం, ప్లూటోనియం, థోరియం మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అది కూడా ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇండియాలో ఇండియా యొక్క ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్లో ఉన్న శాండ్లో, కోస్టల్ శాండ్ ఉంటుంది కదా, కోస్టల్ శాండ్లో మొనాజైట్ అనే ఒక హెవీ శాండ్ ఉంటుంది. ఆ శాండ్లో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఆ శాండ్లో మనకి కేరళ కోస్ట్ లైన్ లేకపోతే తమిళనాడు, ఆంధ్ర కోస్ట్ లైన్లో మనకి ఈ థోరియం నిల్వలు కనిపిస్తున్నాయి. ఇది కరెక్టే. ఓకే, మోనాజైట్ అనే ఒక శాండ్ ఉంటుంది. ఆ మోనాజైట్ శాండ్లో థోరియం అనేది ఆక్సైడ్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఆ మోనాజైట్ శాండ్ని బయటకు తీస్తే మనం అందులో థోరియం తీయొచ్చు. థోరియం తీస్తే థోరియంతో మనకి రియాక్టర్లు 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్లో 3rd స్టేజ్లో మనకి థోరియం బేస్డ్ రియాక్టర్లు తయారు చేస్తుంది. ఓకే, ఇప్పుడు అవుతుంది, ఆల్రెడీ వర్క్ అవుతున్నాయి. మనకి ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ అయింది, 3rd స్టేజ్లోకి వెళ్తున్నాం మనం. సో ఇది కరెక్టే కదా. కంపల్సరీగా థోరియం రిజర్వ్స్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఎక్కువ కాదు, ఇండియాలో హైయెస్ట్, ప్రపంచంలోనే 25% థోరియం రిజర్వ్స్ ఇండియాలో ఉన్నాయి. సో 1, 2, 3 మూడు కరెక్ట్ కాబట్టి ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి 1, 2, 3. ఆప్షన్ డి 1, 2, 3 ఇది కరెక్టే. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. హ్యూమన్ జాగ్రఫీలో చాలా మంచి క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటి అది? ట్రైబ్స్ గురించి ఇచ్చాడండి. ఒక ట్రైబ్స్ గురించి మీరు చూస్తే ఇక 4 ట్రైబ్స్ ఇచ్చారు. ఒక అవతల వాళ్ళకి సంబంధించిన స్టేట్స్ ఇచ్చాడు. స్టేట్స్ని ట్రైబ్స్ని మ్యాచ్ చేయమంటున్నాడు. చేయగలుగుతారా? మీరు ఆలోచించండి ఒకసారి. ఓకే, చేయడానికి ఛాన్స్ ఉందా? ఇందులో మీకు తెలిసిన ట్రైబ్స్ పేర్లు ఉన్నాయా? నాకు తెలిసి మీలో కొంతమందికి బిల్స్ తెలిసి ఉండొచ్చు. ఓకే, లైక్ ఏంటి బిల్స్ ఎక్కడ విన్నారు సార్ అంటే, సార్ బిల్స్ చాలా పెద్ద ట్రైబ్ సార్, ఎక్కడ రాజస్థాన్లో ఉంటారు, చాలా పెద్ద ట్రైబ్ సార్ అని చెప్పొచ్చు. ఓకే, సో బిల్స్ రాజస్థాన్లో ఉన్నారు కదా. ఓకే, వెస్టర్న్ అండ్ సెంట్రల్ ఇండియాలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లో కనిపిస్తారు కదా. కొంతమందికి ద్రౌపది ముర్ము గారు ఒక సంతాల్ రెబలియన్స్ ఉన్నాయి, ఇవన్నీ మాకు తెలుసు సార్. సంతాల్స్ ఖచ్చితంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ బార్డర్లో ఉంటారు, అంటే ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో ఉంటారు సార్. ఓకే, ఛోటా నాగ్పూర్ ప్లాట్ఫామ్ చెప్పొచ్చు. లేదు అవన్నీ ఎందుకు సార్ మీరు వెళ్తున్నారు, మా ఆంధ్రాని వదిలేస్తారేంటి మీరు? ఆంధ్రాలో ఈ చెంచు ట్రైబ్ కనిపిస్తుంది కదా మీకు, చెంచు ట్రైబ్ నల్లమల హిల్స్లో లేదా? ఓకే, మరి ఎందుకు వదిలేస్తున్నారు మీరు? చెంచుస్ నల్లమల హిల్స్లో ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో. మాది వదిలేసి మీరు అక్కడికి వెళ్తారేంటి? ఆంధ్రాని వదిలేసి అనకండి. ఓకే, కింద నుంచి వస్తున్నాను. ఓకే, అంతే. ఓకే, చెంచుస్ నల్లమలలో ఉన్నారు. తోడా అనే ట్రైబ్ నీలగిరీస్లో ఉంటారు. ఇది కొంతమందికి తెలుసు, అందరికీ తెలియకపోవచ్చు. ఓకే, సో నో ప్రాబ్లం. ఈ మ్యాచింగ్ని చాలా ఈజీగా పెట్టచ్చు. ఓకే, ఈజీగా పెడితేనే మనకి అంటే కొంచెం ఒకటి తెలిస్తే కొన్ని చెప్పవచ్చు నాన్న, 1, 2 తెలిస్తే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ పెరుగుద్ది 100%. ఓకే, అని మీకు తెలుసు. మళ్ళీ చెప్పాలి అంటే చెంచూస్ అనేవాళ్ళు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కనిపించే ఒక పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇండియాలో ఉన్న 75 వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో, పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో చెంచూస్ కూడా ఒకటి. ఓకే, వీళ్ళు నల్లమల ప్రాంతాల్లో, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో మనకి కనిపిస్తూ ఉంటారు. ఓకే, తోడాస్ అనే వాళ్ళు చూసుకుంటే తోడాస్ మనకి నీలగిరి కొండలోకి వెళ్తే కనిపిస్తూ ఉంటారు. నీలగిరి కొండలోకి వెళ్తే
కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు కట్టుకునే ఇల్లు మనకి ఫేమస్ అన్నమాట. ఓకే, ట్రెడిషనల్ హట్స్ ఉంటాయి, వాటినే అర్స్ అని, ఓకే, లేకపోతే డాగుల్స్ అని చెప్పి పిలుస్తారు. వీళ్ళు కట్టుకునే ఇల్లులు పూరి గుడిసెల్ని మనకి. ఓకే, అలాగే సంతాల్స్ అనేవాళ్ళు మనకి హిస్టారికల్గా ఫేమస్. ఎప్పుడును సంతాల్ రెబలియన్ మనకి 1855 ఆ టైంలో జరుగుతుంది. ఓకే, సో ఈ సంతాల్ రెబలియన్ మనకి సిద్ధు అండ్ కన్హు అని చెప్పి ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు నడిపిస్తారు. ఓకే, ఈ సంతాల్ ట్రైబల్స్ మనకి ఎక్కడ ఉంటారంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూలో కనిపిస్తారు చాలా క్లియర్గా. వీళ్ళు జమీందారీ సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడతారు అనమాట. ఓకే, వీళ్ళ లాంగ్వేజ్ కూడా సంతాలి. ఓకే, ఈ సంతాలి లాంగ్వేజ్ మనకి 8th షెడ్యూల్లో ఒక అఫీషియల్ లాంగ్వేజ్ కూడా. ఓకే, ట్రైబల్ లాంగ్వేజ్ చాలా తక్కువగా మనకి 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ సంతాల్ లాంగ్వేజ్ కూడా ఒక 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజ్, ఒక అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, మీకు చెప్పాను కదా. ఓకే, ద్రౌపది ముర్ము కూడా సంతాలి ట్రైబ్కి సంబంధించిన ఆవిడే, ప్రెసెంట్ మన ప్రెసిడెంట్ గారు. ఓకే, అండ్ బిల్ ట్రైబ్ మనకి రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లో కనిపించే చాలా పెద్ద ట్రైబ్, ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రైబ్ అండి. ఓకే, వీళ్ళు పితోరా అనే పెయింటింగ్స్కి ఫేమస్ అనమాట. సో కరెక్ట్ మ్యాచింగ్ ఏంటి? ఏకి 2, బికి 1, 2, 1, 4, 3 అంతేనా? 2, 1, 4, 3 అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అంతే కదా, ఈజీ. తర్వాత 53వ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడుగుతున్నాడు డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి. ద కాన్సెప్ట్ డెసిగ్నేటెడ్ యాజ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ pertains to a stage in a nation's economic progression wherein, అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇప్పుడు ఇండియా గురించి ఎప్పుడు మాట్లాడినా సరే, ఇండియా డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఇండియా హ్యాస్ లార్జెస్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇన్ ద వరల్డ్ అని చెప్తూ ఉంటారు. ప్రతిసారి అదే చెప్తుంటారు. అసలు ఏంటి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే అర్థం ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే 15 సంవత్సరాల కంటే ఎక్కువ, 60 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పాపులేషన్ అనేది నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కంటే ఎక్కువ ఉంటే, అంటే 15 to 64 ఉన్న వాళ్ళని మనకి, అంటే 15 to 64 కాదు, 15 సంవత్సరాల కంటే తక్కువ, 64 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఓకే మనకి నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటారు. వీళ్ళకంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఆ దేశంకి ఎకానమికల్గా కొంచెం అడ్వాంటేజ్. ఎందుకంటే పని చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏదో ఒక పని చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆ దేశం యొక్క ఎకానమీ గ్రో అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, దాన్నే మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే, ఆ డెమోగ్రఫీలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ దేశానికి లాభం వచ్చింది, అదే డెమోగ్రఫిక్ డివిడెండ్. ఓకే, సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఓకే, సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఏంటండి, ద ప్రపోర్షనల్ సైజ్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈ సబ్స్టాన్షియలీ గ్రేటర్ దెన్ నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. పని చేయలేని వాళ్ళు నాన్ వర్కింగ్ పాపులేషన్తో పోలిస్తే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. దీనివల్ల మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది, డిపెండెన్స్ తగ్గుతారు. వీళ్ళందరూ డిపెండెన్స్ అండి, వాళ్ళు స్వతహాగా పని చేసుకోలేరు, సంపాదించుకోలేరు. సో వాళ్ళందరూ డిపెండెన్స్ తగ్గుతున్నారు, ఎల్డర్లీ పాపులేషన్ తగ్గుతుంది, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా దేశం యొక్క ఎకానమీకి అడ్వాంటేజెస్గా మారుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్. ఓకే, ఇంత మీరు ఒకవేళ మిగతా 3 చూడాలనుకుంటే, ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటే ఎల్డర్లీ డిపెండెన్సీ చాలా ఎక్కువైపోయింది అనుకోండి, దాన్ని డెమోగ్రఫిక్ బర్డెన్ అంటారనమాట. బర్డెన్ ఎక్కువైపోతుంది, ముసలి వాళ్ళు ఎక్కువైపోతే. ఓకే, అది కరెక్ట్ కాదు. రెండోది ఏమన్నాడు, ఓకే ఏంటది, ద రేట్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ ఫాల్స్ బిలో ద రీప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ 2.1 అంటే ఫెర్టిలిటీ లెవెల్ ఉంటుంది మనకి, ఫెర్టిలిటీ లెవెల్ 2.1 కంటే తగ్గిపోవడం అని చెప్తున్నాడు. అది కాదు, దాన్ని మనకి సబ్ రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ అని చెప్పి పిలుస్తామంటే. మూడోది అర్బనైజేషన్ అనేది, ఓకే టోటల్ డెమోగ్రఫిక్ డిస్ట్రిబ్యూషన్లో 50% కంటే ఎక్కువైపోయింది అంటున్నాడు. అది అర్బనైజేషన్, అది ఎక్కువ అర్బనైజేషన్ అయిందని లెక్క. అర్బనైజేషన్లోని స్టేజెస్ పెరుగుతున్నాయని చెప్పి లెక్క, అంతేగాని దీనికి సంబంధించింది కాదు. ఓకే, తర్వాత 54 మనకి మళ్ళీ హ్యూమన్ జాగ్రఫీలో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏంటది, ఓకే ఇండియాలో అసెర్షన్ రీజనింగ్ టైప్. అసెర్షన్ ఏమి ఇచ్చాడు, ఇండియాలో సెక్స్ రేషియో అనేది హిస్టారికల్గా ఓకే ఫిమేల్స్కి అన్ఫేవరబుల్గా ఉంది. అంటే ఫిమేల్స్ తక్కువ ఉంటారు, మేల్స్ ఎక్కువ ఉంటారు. ఇండియా యొక్క నేషనల్ లెవెల్లో కూడా అంటే మనకి ఈ సెక్స్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ పర్ 1000 మేల్స్, ఎప్పుడు 1000 కంటే తక్కువ ఉంటుంది, 943. కొన్ని స్టేట్స్లో అయితే, హర్యానా లాంటి స్టేట్లో అయితే 870 ఇలా ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది సెక్స్ రేషియో. ఓకే, సో అది ఫిమేల్స్కి ఎప్పుడు అన్ఫేవరబుల్గానే ఉంది. కరెక్టే, ఖచ్చితంగా కరెక్టే, అన్ఫేవరబుల్గానే ఉంది. ఒక అయితే ఇప్పుడు రీజన్ ఇచ్చాడు, ఆ రీజన్ కరెక్టా కాదా, అది కరెక్టా కాదా మనం చెప్పాలి. ఏంటిది, డీప్లీ ఇన్గ్రెయిన్డ్ సోషియో కల్చరల్ ప్రిఫరెన్సెస్ ఫేవరింగ్ మేల్ ఆఫ్ స్ప్రింగ్
lead to detrimental practices such as female feticide, infanticide and inadequate attention to female health and nutritional requirements అంటున్నాడు. అరే బాబు, ఇండియన్ సొసైటీలో సోషియో కల్చరల్లో మేల్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ, మేల్ ఆఫ్ స్ప్రింగ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ. ఎందుకంటే ఒకప్పుడు పని చేసే వాళ్ళు ఎక్కువ కావాలి, పొలంకి వెళ్ళి పని చేసేవాళ్ళు. ఫిమేల్స్ అయితే పని చేయలేరు, మేల్ అయితేనే పని చేయగలరు. సో మేల్ పుడితే ఏదో ఒక పని చేయగలరు, మన వంశం కంటిన్యూ అవుద్ది, అది ఒక రీజన్. కానీ దాంతోపాటు పని చేసేవాడు ఒకటి కావాలంటే మేల్ కావాలి, లేకపోతే పని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సో ఇలాంటి కారణాలతో మనకి ఏంటంటే ఎక్కువగా ఫిమేల్స్ని చిన్న చూపు చూసేవారు. ఓకే, ఫిమేల్స్ ఆడపిల్లలు పుడితే చంపేసేవారు, కడుపులో ఉన్నప్పుడు చంపేసేవారు, అబార్షన్స్ ఫిమేల్ ఫ్యూటిసైడ్లు జరిగేవి, పుట్టిన తర్వాత చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ పుట్టినా కూడా వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇచ్చేవారు కాదు, హెల్త్ చూసుకునేవారు కాదు, వాళ్ళ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ చూసుకునేవారు కాదు. ఇవన్నీ ఖచ్చితంగా జరిగాయి. వీటి వల్లనే ఇండియాలో సెక్స్ రేషియో తగ్గింది, ఖచ్చితంగా తగ్గింది. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఫిమేల్ ఫ్యూటిసైడ్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఇన్ఫాంటిసైడ్ అంటే తగ్గించడం కాదు, జరగకూడదు. అందుకే కదా సెక్స్ డిటర్మినేషన్స్ జరగకూడదు, వాటికి జైలు శిక్షలు ఉన్నాయి. ఒక ఇన్ఫాంటిసైడ్ జరగకుండా చూస్తుంది, ఫిమేల్ హెల్త్ కోసమే మెయిన్ ఫోకస్ చేస్తుంది. ఒక అమ్మాయిల కోసం, అమ్మాయిల యొక్క న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ని పట్టించుకుంటుంది, ఖచ్చితంగా పట్టించుకుంటుందా లేదా? ఓకే, సో అన్ని విధాలుగా కూడా లేడీస్కి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే సర్వైకల్ క్యాన్సర్ కోసం హెచ్పివి వ్యాక్సిన్స్ వేశారు. ఎందుకోసం? అమ్మాయిల హెల్త్ కోసమే కదా. ఓకే, సో అంతే, ఖచ్చితంగా అమ్మాయిలు నెగ్లెక్ట్ చేయబడ్డారు. ఇది కరెక్టే, ఏ కరెక్టే, ఆర్ కరెక్టే. అండ్ ఏని ఆర్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడాను. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ వెరేసియస్ అండ్ ఆర్ ప్రొవైడ్స్ కరెక్ట్, అదే యాక్యురేట్ రేషనల్ ఫర్ ఏ. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ మనకి కరెక్ట్. తర్వాత నెక్స్ట్ 55th క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, 55th క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నాడు? 55th క్వశ్చన్ మనకి 2011 సెన్సస్ ప్రకారం, ఓకే 2011 సెన్సస్ ప్రకారం ఏ స్టేట్ హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ని చూపించింది? హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ రిలేటెడ్ టు ఇట్స్ టోటల్ పాపులేషన్తో పోల్చుకుంటే అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు అందులో సిటీలు ఎక్కువ ఉండాలి. ఓకే, అసలు రూరల్ పాపులేషన్ చాలా తక్కువ ఉండాలి, అంతే కదా. ఓకే, సో అంటే మనకి అది పెద్ద స్టేట్స్ అయితే, ఫారెస్ట్ ఏరియాలు ఇవన్నీ ఉంటే రూరల్ పాపులేషన్ పెరిగిపోద్ది కంపల్సరీగా. మహారాష్ట్ర పెద్ద స్టేటే, తమిళనాడు పెద్ద స్టేటే, ఫారెస్ట్ ఏరియాలు చాలా ఎక్కువ, కొండ ప్రాంతాలు చాలా ఎక్కువ. సో రూరల్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, అర్బన్ పాపులేషన్ తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. మహారాష్ట్రలో సిటీలు ఉండొచ్చు, ముంబై ఒకటే కాదు కదా. అదే మహారాష్ట్రలో ఎన్నో రూరల్ రీజన్స్, అసలు కనీసం కనెక్టివిటీ లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్లోను, లేకపోతే అజంతా హిల్స్లోను, ఇంకొక సాత్పురా హిల్స్లో, వీటిలోకి వెళ్తే కనెక్టివిటీ లేని ప్రాంతాలు ఉన్నాయి చాలా. కేరళ ఉంది, కేరళలో కొండ ప్రాంతం ఎక్కువ. కేరళ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడాను అది చాలా కొండ ప్రాంతం ఎక్కువ. సో అక్కడ కూడా కొంచెం అర్బన్ పాపులేషన్ కంటే రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే అఫ్కోర్స్ అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉన్నా సరే రూరల్ పాపులేషన్ ఇంకా ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో గోవా చాలా చిన్నది, గోవా అనగానే కొంచెం చిన్నది, అక్కడ కూడా ఎక్కువ పాపులేషన్ బతికేది కోస్టల్ రీజన్లో, ఆ పనాజీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బతుకుతారు. సో పాపులేషన్ ఖచ్చితంగా అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎస్, ఓకే, గోవా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గోవాలోనే మనకి అర్బన్ పాపులేషన్ చాలా ఎక్కువ. అడిగింది అబ్సల్యూట్ నెంబర్స్ కాదు, అబ్సల్యూట్ నెంబర్స్లోకి వచ్చేటప్పటికైతే మహారాష్ట్రయే. కానీ ఇది ఏమన్నాడు? టోటల్ జనాభాతో పోల్చుకుంటే ఓకే ఈ అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉన్నది అన్నాడు, అంటే పర్సంటేజ్ పరంగా అన్నాడు. ఓకే, 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే గోవాలో 62% అర్బన్ పాపులేషన్ ఉందంట. ఓకే, తర్వాత తమిళనాడు, పెద్ద స్టేట్స్లో తమిళనాడు 48.4% ఉందంట. ఓకే, సో మిగతావన్నీ ఇంకా అంతకంటే తక్కువ ఉన్నాయి కంపల్సరీగా. ఓకే, సో గోవా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 56 మనకి ఏమడుగుతున్నాడు? రేసెస్ గురించి అడుగుతున్నాడు. ఓకే, రేసెస్ గురించి మనకి ఏంటి బిఎస్ గుహా ట్యాక్స్ అని ఉంటుంది, రేసెస్ యొక్క క్లాసిఫికేషన్ ఉంటుంది కదా. దాన్ని బేస్ చేసుకొని ఓకే ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. అందులో ఏది తప్పు స్టేట్మెంట్ అంటున్నాడు? ఇండియాలోని రేసెస్కి సంబంధించి, ఇండియాలో మనకి తెలుసు నీగ్రిటోస్, ఓకే, అలాగే మంగోలాయిడ్స్, మెడిటరేనియన్స్, ప్రోటో ఆస్ట్రాయిడ్స్, ఓకే, ఇలా రకరకాల రేసెస్ వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, దగ్గర 5-6 రేసెస్ వరకు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఆ 5-6 రేసెస్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అవి ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు మనకి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకే, గుహా ప్రకారం మనం చెప్పాం 6 రకాలని చెప్పాం. 6 రకాలు ఏంటంటే నీగ్రిటో, ప్రోటో ఆస్ట్రాలాయిడ్, మంగోలాయిడ్, మెడిటరేనియన్, వెస్టర్న్ బ్రాకీసెఫల్స్
అండ్ నార్డిక్స్ అని చెప్పి 6 గ్రూప్స్ వచ్చాయన్నమాట ఇండియాకి. ఓకే, అందరూ డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. అందరూ నీగ్రిటోస్ గురించి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే నీగ్రిటోస్ ఆర్ కన్సిడర్డ్ ఎర్లియస్ట్ రేషియల్ గ్రూప్ టు ఇన్హాబిట్ ఇండియన్ సబ్ కాంటినెంట్, కరెంట్లీ ఫౌండ్ ఇన్ అండమాన్ ఐలాండ్స్ అండ్ సెలెక్ట్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అంటున్నాడు. కరెక్టేనా? అవును, నీగ్రిటోస్ ఇండియాకి ఫస్ట్ వచ్చారా? ఎస్, దే ఆర్ ద వెరీ ఫస్ట్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళే. ఓకే, వీళ్ళు చాలా పొట్టిగా నల్లగా మనకి ఒక కర్లింగ్ హెయిర్తో మనకి కనిపిస్తూ ఉంటారు. ఓకే, వీళ్ళు ఎక్కువగా మనకి కనిపించేది అండమాన్ నికోబార్లో ఓంగ్, జారావా అనే ట్రైబ్స్ ఉంటారు. ఓకే, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కూడా ఇవి. ఓకే, వీళ్ళు మనకి దీనికి సంబంధించిన వాళ్ళు అనమాట. అంటే ఏంటి, నీగ్రిటోస్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళే. మనకి ఈ మెయిన్ ల్యాండ్లోకి వస్తే కేరళ, తమిళనాడులో ఇరులా ట్రైబ్ కనిపిస్తుంది. ఇరులా కానీ, కాదర్ కానీ, ఓకే, లేకపోతే పులయాన్ ట్రైబ్ కానీ కనిపిస్తుంటాయి. వీళ్ళు కూడా నీగ్రిటోసే. ఓకే, సో ఇండియాలో, సౌత్ ఇండియాలో కొన్ని ప్రాంతాలు ఉన్నారు, అండమాన్లో ఉన్నారు నీగ్రిటోస్. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సరే. అంటే కరెక్ట్ అంటే అది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ ఏమంటున్నాడు, ప్రోటో ఆస్ట్రాయిడ్ అంటున్నారు. అంటే ఆస్ట్రేలియా దగ్గర నుంచి అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు అన్నట్టుగా. ఓకే, ప్రోటో ఆస్ట్రాయిడ్స్ అనే వాళ్ళు వీళ్ళు నీగ్రిటోస్ వచ్చిన కొన్ని సంవత్సరాలకు వచ్చారు. నీగ్రిటోస్ వచ్చిన కొన్ని సంవత్సరాలకి. ఓకే, వీళ్ళు నల్లగానే ఉంటారు. ఓకే, అండ్ వీళ్ళకి కూడా కర్లీ హెయిరే కనిపిస్తుంది. ఓకే, బట్ వీళ్ళకి మెయిన్ క్యారెక్టరిస్టిక్ నీగ్రిటోస్ని మెయిన్ డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే వీళ్ళ తలకాయలు కొంచెం పొడవుగా ఉంటాయి అన్నమాట. ఓకే, వీళ్ళు ఎక్కడున్నారు ప్రెసెంట్ ఇప్పుడు మనకి ప్రోటో ఆస్ట్రాయిడ్స్ అని అడిగితే వీళ్ళు మనకి మెయిన్ కనిపించేది సెంట్రల్ ఇండియా, ఆ తర్వాత సౌత్ ఇండియా. సెంట్రల్లో మనకి ఈ మొత్తం ముండా ట్రైబ్కి సంబంధించి ఉన్నాయి కదా, సంతాల్స్, ఓకే, ముండా, అలాగే బిల్, చెంచు, కురుంబా, వీళ్ళందరూ కూడా మనకి దీనికి సంబంధించిన వాళ్ళు. ఎవరికి? ప్రోటో ఆస్ట్రాయిడ్కి సంబంధించిన వాళ్ళు. సంతాలు, బిల్ అంటున్నారు. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు, సబ్స్టాన్షియల్లీ కంప్రైజ్ ద ట్రైబల్ పాపులేషన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ సౌత్ ఇండియా ఇంక్లూడింగ్ కమ్యూనిటీస్ లైక్ సంతాల్ అండ్ బిల్ అంటున్నాడు. కరెక్ట్ ఆన్సరే కదా, బి కూడా కరెక్టే. సి, మంగోలైడ్స్ గురించి అడుగుతున్నాడు. మంగోలైడ్స్ అంటే మంగోలియా నుంచి పైవైపు నుంచి వచ్చారు. ఎక్కడ ఉండొచ్చు? హిమాలయాల దగ్గరే ఉంటారు కదా. ఓకే, మంగోలైడ్స్ మనకి తెల్లగా ఉంటారు, కొంచెం తెల్లగా ఉంటారు. ఓకే, హెడ్ కూడా కొంచెం పొడవుగా ఉంటుంది, చాలా వెడల్పుగా ఉంటుంది. ఓకే, వీళ్ళు మనకి సిక్కిం, భూటాన్, లడాక్ ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంటారు, హిమాలయ ప్రాంతంలో. ఎస్, మంగోలాయిడ్స్ అనేవాళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో హిమాలయన్ ఫ్రంటియర్ జోన్స్లో కనిపిస్తారు. కరెక్టే. 4, మెడిటరేనియన్ రేస్ హిస్టారికల్లీ లింక్డ్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ కంప్లీట్లీ ఎక్స్టింక్ట్ ఇన్ కాంటెంపరీ ఇండియా అంటున్నాడు. అసలు ఇండియాలో మెడిటరేనియన్ రేస్ లేదు అంటున్నాడు. అయ్యా, ఇది ఎంత పెద్ద తప్పు ఇది. ఓకే, మెడిటరేనియన్ రేస్ లేకపోవడం ఏంటి? మెడిటరేనియన్ రేసే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క బిల్డర్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, వాళ్ళే ఆరియన్ దాడుల తర్వాత ఇండస్ వ్యాలీ ప్రాంతాన్ని వదిలి సౌత్కి మైగ్రేట్ అయిపోయారు. ఇప్పుడు సౌత్లో సెటిల్ అయ్యారు వాళ్ళే ఇప్పుడు మనం మాట్లాడుకునే ద్రవిడియన్స్ అని చెప్తాం కదా. ఓకే, ద్రవిడియన్స్ అని చెప్పి వీళ్ళనే చెప్తాం కదా, మెడిటరేనియన్స్ని. ఓకే, సో ఈ మెడిటరేనియన్స్ మనకి ఎక్కడ కనిపిస్తారు? ద్రవిడియన్స్గా సౌత్ ఇండియాలో ఉన్నారు. తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, వీళ్ళందరూ కూడాను. సో వీళ్ళు ఎక్స్టెంట్ అయిపోలేదురా బాబు, మనందరం కూడా మెడిటరేనియన్సే. సో డి రాంగ్ ఆన్సర్. ఓకే, అంటే డి రాంగ్ ఆన్సర్ అంటే ఇదే కరెక్ట్ అవుతుంది మనకి. ఓకే, ఆన్సర్ ప్రకారం ఆడేది దాని ప్రకారం. తర్వాత 57th క్వశ్చన్ మనకి ఈ ఇండియన్ పాపులేషన్ హిస్టరీలో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటంటే ఇండియన్ పాపులేషన్ అలా పెరుగుతూ వచ్చింది, ఎప్పటి నుంచి చూసుకున్నా పెరుగుతూ తగ్గుతూ ఏవో మారుతూ వచ్చింది. అయితే 1921 ఇయర్ ఆఫ్ 1921 ఏదైతే ఉందో, ఓకే, దాన్ని ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్గా పిలుస్తాం. అసలు ఎందుకు అలా పిలుస్తున్నాం? గ్రేట్ డివైడ్ అని ఎందుకు పిలుస్తున్నాం అని చూసామనుకోండి. ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇండియాలో పాపులేషన్ ఎప్పుడు ఏ కంట్రీలో పెరుగుద్ది తగ్గుద్ది ఏదైనా జరుగుద్ది. అయితే ఇండియా ఏంటంటే బిఫోర్ 1921 ఇండియా మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఉండేది. అంటే ఎలాగంటే బర్త్ రేట్స్ చాలా ఎక్కువ ఉండేవి. ఓకే, డెత్ రేట్స్ ఇంకా ఎక్కువ ఉండేవి. ఓకే సార్, ఎందుకంటే మెడిసినల్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ఎపిడమిక్స్ చాలా ఎక్కువ వచ్చేవి, రకరకాల రోగాలు వచ్చేస్తూ ఉండేవి. దీనివల్ల పాపులేషన్ గ్రోత్ అనేది అంతగా పెరిగేది కాదు, స్టాగ్నెంట్గా ఉండేది. ఓకే, అయితే 1911-1921 మధ్య ఓకే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. ఏంటంటే ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం నెగిటివ్ గ్రోత్ రేట్ని అబ్జర్వ్ చేసింది, -0.31. ఓకే, అరే పెరుగుతుంది పాపులేషన్, అంటే ఎంతైనా సరే పాపులేషన్ పెరుగుతూ వచ్చింది, మెల్లిమెల్లిగానే కొంతైనా పెరుగుతూ వచ్చింది. కానీ అలాంటిది ఒక్కసారి నెగిటివ్గా తగ్గింది, ఒక్కసారి పాపులేషన్ తగ్గింది. ఓకే, మళ్ళీ ఆ తర్వాత 1921 తర్వాత మళ్ళీ ఏమైంది? మెడిసినల్ ఫెసిలిటీస్ పెరిగిపోయి పాపులేషన్లో అంటే డెత్ రేట్ తగ్గిపోయింది, పాపులేషన్ మళ్ళీ కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది, ఇంకా ర్యాపిడ్గా పెరుగుతూ వచ్చిందనమాట. ఓకే, అంటే 1921
ఈ యువతల కాలానికి మధ్య ఒక డివైడ్ లాగా పనిచేస్తుంది. సో అందుకే 1921 మనం గ్రేట్ డివైడ్ అని చెప్పి పిలుస్తాం. అంటే 1921కు ముందు పాపులేషన్ బర్త్లు ఎక్కువ ఉన్నా డెత్లు కూడా చాలా ఎక్కువ ఉండేవి, మోర్టాలిటీ కూడా ఎక్కువ ఉండేది. 1921 తర్వాత ఏమో మోర్టాలిటీ తగ్గిపోయింది చాలా వరకు. ఓకే, సో పాపులేషన్ ఎక్స్ప్లోజ్ అయిపోవడం స్టార్ట్ అయింది. అందుకే 1921 మనం అదే గ్రేట్ డివైడ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఓకే, ఇట్ వాజ్ ద సోల్ సెన్సస్ దట్ రికార్డెడ్ ఏ పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ నెగిటివ్ డొమైన్. నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రికార్డ్ అయిన సెన్సస్ ఏమైనా ఉంది అంటే మనకి ఇదిగోండి 1921 సెన్సస్. తర్వాత 58 క్వశ్చన్ నెంబర్ 58కి వచ్చామనుకోండి. ఓకే, 4 స్టేట్మెంట్ ఇచ్చాడు, మైగ్రేషన్ సంబంధించి ఇచ్చాడు. ఒక 3 స్టేట్మెంట్లు, ఇందులో ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఒకసారి చూడండి స్టేట్మెంట్లు. ఒకటో స్టేట్మెంట్ ఏంటి అంటే మైగ్రేషన్ అకరింగ్ ఫ్రమ్ రూరల్ టు రూరల్ ఏరియాస్ కాన్స్టిట్యూట్స్ లార్జెస్ట్ వాల్యూమెట్రిక్ ఫ్లో ఆఫ్ ఇంటర్నల్ మైగ్రేషన్ విత్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇంటర్నల్ మైగ్రేషన్కి ఎక్కువ కారణం మనకి రూరల్ టు రూరల్ మైగ్రేషన్ అంట. ఓకే, ఇదే ఎక్కువ వాల్యూమ్ అంట. కరెక్టే, రూరల్ టు రూరల్ మైగ్రేషన్ చాలా ఎక్కువ. ఓకే, ఇండియాలో మోర్ దెన్ 50% మైగ్రేషన్ మనకి రూరల్ మైగ్రేషనే, రూరల్ టు రూరల్. దేనికంటే జస్ట్ అంటే అగ్రికల్చర్ కోసమో లేకపోతే పనుల కోసమో ఇలాంటి వాటి కోసం రకరకాల అవసరాల కోసం మనకి ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్కి, ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఇలాగా మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో రూరల్ మైగ్రేషన్ చాలా ఎక్కువ ఉంది ఇండియాలో. రూరల్ టు రూరల్ మైగ్రేషన్ చాలా ఎక్కువ. ఓకే, ఇది ఫస్ట్ ఆన్సర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కరెక్టే అండి. ఓకే, ఎందుకు వెళ్తున్నారంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్కి వెళ్ళొచ్చు. ఓకే, లేకపోతే పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్లోకి వెళ్ళొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఈ విధంగా వెళ్ళిపోతున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ద ప్రిడామినెంట్ మోటివేషన్ ఫర్ ద మేల్ మైగ్రేషన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, వేరేజ్ ఫర్ ఫిమేల్ మైగ్రేషన్ ద ప్రిన్సిపల్ ఫ్యాక్టర్ ఈజ్ మ్యారేజ్. ఓకే, ఎక్కువ అబ్బాయిలు ఎందుకని మైగ్రేట్ అవుతారు? ఉద్యోగం కోసమే కదా. నువ్వు హైదరాబాద్ వెళ్ళావు, లేకపోతే వైజాగ్ వెళ్ళావు శ్రీకాకుళం నుంచి, ఓకే, లేకపోతే కర్నూలు నుంచి తిరుపతి వచ్చావు, ఎందుకు వచ్చావు? ఓకే, ఉద్యోగం కోసం వచ్చావు. ఓకే, అలాగే ఫిమేల్స్ ఎక్కువ మైగ్రేట్ దేనికి అవుతారు? అసలు ఇండియాలో అమ్మాయిలు ఎక్కువ మైగ్రేట్ అవ్వడానికి ప్రధాన కారణం మ్యారేజే. ఎందుకంటే ఇండియాలో మనం ఏంటది ప్యాట్రిలోకల్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఓకే, మీకు లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను. ప్యాట్రిలోకల్ సిస్టమ్ అంటే పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కలిసి అబ్బాయి ఇంటి దగ్గర ఉంటారు, అబ్బాయి ఇంటి దగ్గర. కొన్ని దగ్గర మ్యాట్రిలోకల్ సిస్టమ్ ఉంటుంది, అంటే అమ్మాయి ఇంటి దగ్గర ఉంటాం. మనకి అది తక్కువ సొసైటీస్లో మాత్రం అది కనిపిస్తుంది. సో అమ్మాయిలు ఖచ్చితంగా అబ్బాయి ఇంటికి వెళ్ళాలి. సో ఇది మైగ్రేషన్కి ఒక కారణం, కంపల్సరీగా ఇదే మెయిన్ కారణం అమ్మాయిలకి. అలాగే ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ ఆర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ స్టేట్స్ ఆఫ్ అవుట్ మైగ్రేషన్, వైల్ మహారాష్ట్ర అండ్ ఢిల్లీ సర్వ్స్ యాజ్ మేజర్ ఇన్ మైగ్రేషన్ ఆర్ రిసీవింగ్ డెస్టినేషన్స్. అంతే కదా, యూపీ నుంచి బీహార్ నుంచి చాలా ఎక్కువ మంది బయటకు వెళ్తూ ఉంటారు, ఉద్యోగాల వేటలో పని వేటలో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారండి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి సార్ జనాభా ఎక్కువ, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సరిపోకపోవడం వల్ల వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవుతూ ఉంటారు. ఓకే, మహారాష్ట్రలో ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, సో అట్రాక్ట్ చేస్తుంది. ఢిల్లీలో ఎకనామిక్ యాక్టివిటీ, ఇండస్ట్రీస్ ఎక్కువ, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1, 2, 3 3 కరెక్టే. 1, 2, 3 3 కరెక్టే. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 59th క్వశ్చన్ వచ్చామనుకోండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ యొక్క హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించి వస్తే గోదావరి కృష్ణా డెల్టా కోసం అడుగుతున్నాడు. ఏంటిది? ఓకే, గోదావరి కృష్ణా డెల్టా ఈజ్ ప్రైమరీలీ క్యారెక్టరైజ్డ్ బై. ఓకే, అంటే గోదావరి కృష్ణా డెల్టాలో ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అడుగుతున్నాడండి. ఓకే, మీరు చూస్తే ఇక్కడ 4 స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూడండి ఏంటిది? ఒకటో స్టేట్మెంట్ ఎక్స్ట్రీమ్లీ లో పాపులేషన్ డెన్సిటీ ఉంటుందంట. ఓకే, 2 అట్రిబ్యూటబుల్ టు ఎక్స్టెన్సివ్ మ్యాంగ్రూవ్ స్వామ్స్ అంటున్నాడు. ఎక్కువ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి కాబట్టి పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉంటుందంట. కృష్ణా గోదావరి డెల్టాలో తక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉంటుందండి. గోదావరి జిల్లాలో ఆంధ్రాలో హైయెస్ట్ డెన్సిటీ ఉన్న ప్రాంతాలు అవి. ఓకే, సో ఇది తప్పు. సెకండ్, హై పాపులేషన్ డెన్సిటీ డ్యూ టు ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అండ్ ఫెర్టైల్ అలూవియల్ సాయిల్స్. కరెక్టే. ఓకే, ఆ గోదావరి ప్రాంతంలో కృష్ణా గోదావరి డెల్టాలు, కోనసీమ, దివిసీమ, మొత్తం ఈ ప్రాంతాలన్నీ ఇండియాలోనే ఇండియాలో కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కలిగిన ప్రాంతాలు ఇవి. సో మంచి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మంచిగా పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎందుకు పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉందంటే మంచి అలూవియల్ సాయిల్స్ ఉన్నాయి, మంచిగా వాటర్ దొరుకుతుంది, మంచి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఉంది, ఆటోమేటిక్గా జనాభా పెరిగింది, అంతే. ఇక్కడ కూడా అదే కారణం. 3, 4 చూసుకున్నా, ఈ ప్రిడామినెంట్లీ ట్రైబల్ పాపులేషన్ ఎంగేజింగ్ ఇన్ షిఫ్టింగ్ కల్టివేషన్. ఆంధ్రాలో అది గోదావరి కృష్ణా ప్రాంతాల్లో, గోదావరి కృష్ణ డెల్టా ప్రాంతంలో ట్రైబల్స్ ఉన్నారా? ట్రైబల్స్ కొండ ప్రాంతాల్లో ఉంటారు కదా.
ఓకే, అక్కడ కొండ ప్రాంతాలు తప్పితే ఇంకెక్కడ మెయిన్గా మనకి ట్రైబల్ పాపులేషన్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి మిగతా ప్రాంతాల్లో. ఓకే, ఫారెస్ట్ లేకపోతే కొండ ప్రాంతాలు ఉండాలి. ఆ గోదావరి కృష్ణాలో ఏవీ లేవు, కొండ లేదు, అలాగే ఏంటది ఫారెస్ట్ కూడా లేదు. అలాంటప్పుడు ఎలా అవుతుంది? ఇది అవ్వదు. ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెవీ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ విత్ ఇన్ స్టేట్. మెటలర్జికల్ ఇండస్ట్రీస్ అక్కడ ఎందుకు ఉంటాయి? అసలు డెల్టా ప్రాంతంలో మినరల్సే దొరకవు. అసలు మెటలర్జీ ఎందుకు ఉంటుంది అక్కడ? ఉండదు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏ, అదే బి. తర్వాత లాస్ట్ క్వశ్చన్ మనకి ఏంటిది? ఇండియాలో లిటరసీ రేట్ గురించి అడుగుతున్నాడు. ఏంటంటే ఇండియాలో స్వాతంత్రం వచ్చినటువంటి స్టేట్మెంట్ అసెషన్ అండ్ రీజనింగ్ టైప్. ద లిటరసీ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ సిన్స్ ద అటైన్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అట్ ఏ కన్సిడరబుల్ డిస్పారిటీ బిట్వీన్ జెండర్ పెర్సిస్ట్. ఇండియాలో మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఓకే మెల్లమెల్లగా లిటరసీ రేట్ పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది, లిటరసీ రేట్ పెరుగుతుంది. ఓకే, అయితే ఆ పెరుగుదలలో కూడాను జెండర్ విషయంలో ఖచ్చితంగా డిస్పారిటీ చాలా ఎక్కువ ఉంది. జెండర్ విషయంలో డిస్పారిటీ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. డిస్పారిటీ ఉందంటున్నాడు, కరెక్టేనా? ఆలోచించండి. ఇండియాలో పాపులేషన్ కాదు, లిటరసీ రేట్ పెరిగింది. పెరిగిన తర్వాత జెండర్ డిస్పారిటీ ఉందా? ఎందుకు లేదు? ఓకే, ఫిమేల్ లిటరసీ ఇండియాలో చాలా తక్కువగా ఉంది. ఓకే, మేల్ లిటరసీ ఎక్కువగా ఉంది. ఏ స్టేట్లో, చాలా స్టేట్లోకి వెళ్ళినా మేల్ లిటరసీ ఎక్కువగా కనిపిస్తుంది, ఫిమేల్ లిటరసీ చాలా తక్కువగా 50s వీటిలో కనిపిస్తుంది. మేల్ లిటరసీ ఏమో 70s కనిపిస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్గా మనకి అమ్మాయిల్లో ఖచ్చితంగా తక్కువ లిటరసీ రేట్ ఉంది, అది కరెక్టే, ఒప్పుకోవాలి. అయితే రీజన్ చెప్తున్నాడు. సొసైటల్ బయాసెస్ ఆఫెన్ ప్రియారిటైజ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ మేల్స్ ఫర్ పర్సీవ్డ్ ఎకనామిక్ రిటర్న్స్ వైల్ ఫిమేల్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ బర్డన్డ్ విత్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎర్లీ మ్యారేజెస్ కంట్రిబ్యూటింగ్ టు ఎలివేటెడ్ ఫిమేల్ డ్రాప్ అవుట్ రేట్స్. ఓకే, అంత నీట్గా చెప్తున్నా చూడండి బాబు. సొసైటల్ బయాస్ ఎలా ఉంది అంటే ఇది మేల్ ఎడ్యుకేషన్ని ప్రియారిటైజ్ చేస్తుంది. దేనికోసం? రాబోయే ఎకనామిక్ రిటర్న్స్ కోసం. ఎందుకంటే అబ్బాయినికి చదివిస్తే మన ఇంట్లో ఉంటాడు, అమ్మాయిని చదివిస్తే పక్కింటికి వెళ్ళిపోయింది, అంతే కదా? అలాగే అనుకుంటారు కదా మైండ్ సెట్. ఓకే, అయితే ఫిమేల్స్ని చాలా వరకు ఏంటి, అందువల్ల ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వరు, వాళ్ళకి ఎక్కువగా డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేస్తారు, చాలా తొందరగా పెళ్లి చేసి పంపించేస్తారు. 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్లో పెళ్లి చేసి పంపించేస్తుంటారు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఫిమేల్ డ్రాప్ అవుట్ రేట్స్ చాలా ఎక్కువ. ఫిమేల్ 6th ఆపేస్తారు, 7th 8th 9th 10th. ఇప్పటికీ మీ ఊర్లోనో మా ఊర్లోనో ఖచ్చితంగా 10th లోపు డ్రాప్ అయిపోయిన ఉమెన్ ఖచ్చితంగా ఒక 20-30% ఉంటారు, మానేస్తుంటారు. ఓకే, అది కరెక్టే కదా, అసెర్షన్ కరెక్టే, రీజను కరెక్టే, అండ్ దీనివల్లే కదా ఫిమేల్ లిటరసీ రేట్ తక్కువగా ఉంది. ఓకే, అంతే కదా? సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. బోత్ ఏ అండ్ బి, ఏ అండ్ ఆర్ రెండు కరెక్టే, ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గా ఉంది. ఓకే, సో ఇది మనకి 60th క్వశ్చన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.